దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దినవృత్తాంతములో 2వ గ్రంథం 33వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో 387వ పేజ్ నంబర్లో ఉన్నది. 33వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. మనష్షే ఏలన ఆరంభించినప్పుడు 12 ఏళ్ల వాడై యెరూషలేములో 75 సంవత్సరములు ఏలెను. ఇతడు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన హేయ క్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి బయలు దేవతకు బలిపీఠములను నిలిపి దేవతా స్తంభములను చేయించి ఆకాశ నక్షత్రములన్నిటిని పూజించి కొలిచెను. మరియు నా నామము ఎన్నటెన్నటికీ ఉండునని యెరూషలేమునందు ఏ స్థలమును గురించి యెహోవా సెలవిచ్చెనో అక్కడనున్న యెహోవా మందిరమందు అతడు బలిపీఠమును కట్టించెను. మరియు యెహోవా మందిరపు 2 ఆవరణములలో అతడు ఆకాశ నక్షత్ర సమూహమునకు బలిపీఠములను కట్టించెను. బెన్ హిన్నోము లోయ యందు అతడు తన కుమారులను అగ్నిలో గుండా దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రములను చిల్లంగితనమును వాడుక చేయు కర్ణపిచాచములతోనూ సోదేగాండ్రతోనూ సాంగత్యము చేయుచు యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచుచు ఆయనకు కోపము పుట్టించెను. ఇశ్రాయేలీయుల గోత్రస్థానములన్నిటిలో నేను కోరుకొనిన యెరూషలేమునందు నా నామము నిత్యము ఉంచేదను. నేను మోషే ద్వారా నియమించిన కట్టడలను విధులను ధర్మశాస్త్రమంతటిని అనుసరించి నడుచుకొనుటకై వారు జాగ్రత్త పడిన ఎడల మీ పితరులకు నేను కాయపరిచిన దేశం నుండి ఇశ్రాయేలీయులను నేను ఇక తొలగింపనని దావీదుతోనూ అతని కుమారుడైన సొలొమోనుతోనూ దేవుడు సెలవిచ్చిన మాటను లక్ష్యపెట్టక ఆ మందిరం నందు మనష్షే తాను చేయించిన చెక్కుడు విగ్రహములను నిలిపెను. ఈ ప్రకారము మనష్షే యూదా వారిని యెరూషలేము కాపురస్తులను మోసపుచ్చిన వాడై ఇశ్రాయేలీయుల ఎదుట ఉండకుండా యెహోవా నశింపజేసిన అన్యజనుల కంటెను వారు మరింత అక్రమముగా ప్రవర్తించున్నట్లు చేయుటకు కారకుడాయెను. ప్రియమైన వాళ్ళరా, చదువుకున్న భాగంలో రాజైన మనష్షే గురించి కొన్ని విషయాలు మనం చూస్తుంటున్నాం. ఈ ఉదయకాలం రాజైన మనష్షే గురించి కొన్ని విషయాలు మనం ఆలోచన చేసి మనం ముందుకు సాగుదాం. 33వ అధ్యాయంలో 1వ వచనం మనం చూసినప్పుడు రాజైన మనష్షే ఆయన ఏలన ఆరంభించినప్పుడు ఆయన వయసు చెప్తున్నాడు. ఆయన వయసు 12 ఏళ్ల వాడై అనే మాటను చూస్తుంటున్నాం. ఇక్కడ కూడా చాలామంది ఒకరిద్దరు 12 ఏళ్ల వాళ్ళు ఉండవచ్చు కదా. ఆ చిన్న వయసులో ఈయన రాజు మనష్షే రాజుగా నియమింపబడినట్లుగా చూస్తుంటున్నాం. యెరూషలేములో 50 సంవత్సరాలు ఆయన పరిపాలన చేస్తున్నాడు. 55 సంవత్సరాలు దీర్ఘకాలంగా ఆయన పరిపాలన చేస్తున్నాడు. దీర్ఘకాలం పరిపాలన చేసిన రాజుల్లో ఈయన మొదటివాడు రాజైన మనష్షే. రాజైన సౌలు 40 సంవత్సరాలు, రాజైన దావీదు 40 సంవత్సరాలు, రాజైన సొలొమోను 40 సంవత్సరాలు. ఇలాగున రాజుల పరిపాలన మనం చదివినప్పుడు ఒక్కొక్క రాజు ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశారో లేఖనాల్లో మనం చూస్తుంటున్నాం. ప్రియమైన వాళ్ళరా, ఈ ఉదయకాలము రాజులు వారి గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు మన ఆత్మీయ జీవితానికి ఇందులో పాఠాలు ఉన్నవి. రాజుల గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు అలనాడు ఇశ్రాయేలీయులకు రాజులు, యూదా దేశానికి రాజులు, ఈనాడు విశ్వాసయాత్రలో సాగి వెళ్తున్న మనము కూడా రాజులైన యాజకులమని లేఖనాల్లో మనం చూస్తుంటున్నాం. మనకు బాధ్యత ఉన్నది. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బాధ్యత ఉన్నది. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పరిపాలన ఉన్నది, ఒక పని ఉన్నది. మన పనులలో, మన బాధ్యతలో మనము ప్రభువైన యేసుక్రీస్తును నమ్మిన తర్వాత మనం చేయవలసిన విషయాలు ఎలాగూ సాగాలనో, ఎలాగూ ముందుకు సాగాలనో, ఏమి చేయాలనో,
ఇవన్నీ కూడా లేఖనాల్లో ముందుగానే రాయబెట్టి యుగాంతమందున్న మనకి బుద్ధి కలుగుటకై ఈ విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు రాసిపెట్టినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఇవి మనం చదువుతున్నప్పుడు చరిత్ర గ్రంథాల్లో రాజుల జీవిత చరిత్రను గురించి మనం చదువుతున్నప్పుడు మన జీవితాలు కూడా చక్కబడేదానికి అవకాశం ఉన్నది. మన జీవితాల్లో ఏమి ఉండాలి, ఏమి ఉండకూడదు, ఏవి ఉండుట ద్వారా దేవుడు కోపగించుకుంటాడు, ఏవి తీసివేస్తే దేవుడు ఆనందిస్తాడు, ఈ విషయాలన్నీ కూడా రాజుల చరిత్ర మనం చదువుతున్నప్పుడు మనకు కొద్దిగా అర్థం అవుతుంటుంది. ప్రియమైన వాళ్ళరా, మనమందరము బైబిల్ గ్రంథాన్ని బాగా చదువుతున్న వారమే. ఆదికాండంలో మనం చూసినప్పుడు ఏదెను తోటలో ఒక కుటుంబాన్ని చూస్తాం. ఆదాము అవ్వ, ఆ కుటుంబము లేకపోతే ఒక భార్య భర్తగా ఏదెను తోటలో వారు ఉన్నారు. ఏదెను తోటలో ఎలాగ ఉండాలనో, ఏమి చేయాలనో, ఏమి చేయకూడదో వారికి ఆజ్ఞ వచ్చి ఉన్నది. అయితే వారు ఆజ్ఞను అతిక్రమించినట్లుగా లేఖనాల్లో మనం చూస్తుంటున్నాం. చిన్న కుటుంబమే, ఇద్దరే, విశాలమైన ఏదెను తోట, సమస్తం ఉన్నది, వారికి అవసరమైనవన్నీ ఉన్నవి, సమస్యలు లేవు, తొందరలు లేవు, చాలా చక్కగా సాగవలసిన వారు. అయితే వారు దేవుని ఆజ్ఞను అతిక్రమించినట్లుగా ఆదికాండం మనం చదివినప్పుడు మనకు అర్థమవుతున్నది. ఏదెను తోట వారికి కావలసినవన్నీ ఉన్నవి. అయితే వారు ఏం చేశారంటే దేవుని మాటను పక్కన పెట్టారు. తినవద్దు అని చెప్పిన పండునే వారు తిన్నారు. అలాగున దేవునికి దూరమైనట్లుగా లేఖనాల్లో చూస్తుంటున్నాం. దేవునికి దూరమయ్యే ప్రతి వారు వారి జీవితంలో సాతాను యొక్క చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉన్నారు. సాతానుడు వాని ఉద్దేశం ఏంటంటే దేవుని పిల్లలు ఎక్కడెక్కడ ఉన్నారో దేవుని పిల్లలను భంగము చేయాలని, వారిని పాడు చేయాలని, వారి మధ్యలో వాడు పనిచేసేవాడుగా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, అందుకే సంఘాల్లో సమయం దొరికినప్పుడల్లా దైవ సేవకులు పెద్దలు ఆలోచన చేసి ప్రత్యేక కూడికలు పెట్టి వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. ఈ వాక్యం అనేది మన జీవితాలను క్రమపరిచేది. ఇది దేవుని మాటలు గనుక మన జీవితాలు వాక్యం ద్వారా హెచ్చరింపబడి, వాక్యం ద్వారా పురుకొల్పబడి ఈ లోకంలో మనం ఎలాగో సాగాలో మనకు వాక్యము నేర్పించేదిగా మనం చూస్తుంటున్నాం. ఏదెను తోటలో ఆదాము అవ్వ దేవునికి దూరం అయిపోయారు. దేవుని గణపరచవలసిన వారు దేవునికి అవమానం తెచ్చారు. ఆదామా ఎక్కడ ఉన్నావు? అసలు ప్రశ్న అడగవలసిన అవసరమే లేదు. యెహోవా దేవుడు చల్లపూటన ఏదెను తోటకు వస్తే ఆదాము పరిగెత్తుకొని వచ్చేవాడు. వారి సహవాసం చాలా గొప్పది, వారి సంభాషణ విశేషమైనది, వారిలో సంతోషం ఉన్నది, ఆనందం ఉన్నది. అంత చక్కగా సాగుతున్న ఆ సహవాసము ఒక దినమున ఏమైపోయిందంటే ఆదాము చెట్టు చాటున దాంకొని ఉన్నాడు. ఆదామా అని పిలుస్తున్నాడు. ఎక్కడున్నాడు ఆదాము? సహవాసం కోల్పోయి ఉన్నాడు ఆదాము. చెట్టు చాటున దాక్కొని ఉన్నాడు. ఎందుకు? నేను దిగంబరిని ప్రభువా, నువ్వు దిగంబరివని చెప్పిన వాడెవరు? ప్రియమైన వాళ్ళరా, చేయవలసిన పని చేయకుండా చేయకూడని పని చేసి దేవునికి దూరం అయిపోతున్నాడు. దేవునికి దూరం అయిపోయాడు ఆదాము. ఈనాడు విశ్వాసులమైన మనము ఆలోచన చేసినప్పుడు సంఘములో దైవ కుటుంబంలో చేరిన మనము దేవుని మాటకు లోబడి దేవుని వాక్యానుసారంగా మనం జీవిస్తున్నప్పుడు ఆయన మనతో సంతోషముగా సహవాసం చేసేవాడుగా ఉన్నాడు. ఒక్కోసారి విశ్వాసులు లోకంలో కలిసిపోయి దేవునికి దూరం అయిపోయి దేవునితో సహవాసము చేయని పరిస్థితుల్లో, సంతోషము కోల్పోయిన పరిస్థితుల్లో, ఆనందము లేని పరిస్థితుల్లో విశ్వాసులు ఉన్నప్పుడు అది ఎంతో బాధకరము అని మనం చూస్తుంటున్నాం. ప్రియమైన వాళ్ళరా, అందుకే దేవుని వాక్యం లేకపోతే సహవాసం, పరిశుద్ధుల సహవాసం, మనమందరం కలిసి ఒకరు సాక్ష్యాన్ని పంచుకొనుట, వాక్యాన్ని ధ్యానించుట, విషయాలు పంచుకొని ప్రార్థించుట, ఇవన్నీ మనం చేస్తున్నప్పుడు విశ్వాస యాత్రలో మనము స్థిరముగా సాగగలం. సాతానుడు ఇది చేయనీయకుండా
విశ్వాసులను పడవేయాలని, లోకంలో వారిని కలిపివేయాలని, వారి ద్వారా దేవుని నామమునకు మహిమ రాకూడదని వాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి విశ్వాసులమైన మనము సాతాను యొక్క తంత్రములను ఎరిగిన వారమై మనము జాగ్రత్తగా లోకంలో సాగాలి. చాలా జాగ్రత్తగా సాగాలి. ఎంతో జాగ్రత్తగా ఈ లోకంలో మనము జీవన యాత్రను చేయాలని లేఖనాల ద్వారా హెచ్చరింపబడుతుంటున్నాం. ఆదాము అవ్వ తర్వాత ఒక కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నోవహు కుటుంబం మనకందరికీ తెలిసిన విషయమే. ఓడలో ఉన్నారు, చాలా దినాలు వారందరూ కలిసి ప్రయాణం చేశారు. వారికి మంచి సాక్ష్యం వచ్చింది. నోవహు నీతిమంతుడని, ఆ కుటుంబము తద్వారా జలప్రలయంలో కాపాడబడినట్లుగా లేఖనాల్లో మనం చూస్తుంటున్నాం. దేవుని యొక్క గొప్ప మహిమను వారు కనులారా చూచారు. జలప్రలయము ద్వారా దేశము సమస్తము భూలోకము నాశనమైపోగా ఆ కుటుంబము కాపాడబడింది. ఆ తర్వాత వారు బయటకు వచ్చిన తర్వాత వారి జీవితాలు పరీక్షించినప్పుడు మరలా వారు పాపంలోనే సాగి వెళ్తున్నారు. దేవుని గొప్పతనాన్ని చూచిన వారు, దేవుని ఆశ్చర్యక్రియలను చూచిన వారు వెంటనే వారు దేవుని మర్చేవారుగా లేఖనాల్లో చూస్తుంటున్నాం. ప్రియమైన వాళ్ళారా, ఈనాడు కూడా విశ్వాసులమైన మనము మర్చిపోయేది మనకు సర్వసామాన్యం అయిపోయి ఉంటున్నది. అందుకే ప్రభు ఏం చేశాడంటే ప్రతి వారం ఆదివారం రొట్టె విరిచే కూడిక ఆయన ఏర్పాటు చేశాడు. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై మీరు ఇలాగున్న చేయుడి. మనం మర్చిపోయే వారం ఆదివారం ప్రభుదినం వచ్చినప్పుడు కనీసం అప్పుడైనా ప్రతిరోజు ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనను వారానికి ఒకసారైనా ప్రతి విశ్వాసి తమ్ముడు తాము ప్రభుకి అప్పగించుకొని ఆయన చేసిన మేలులన్నీ జ్ఞాపకం చేసుకొని లోకంలో మనం సాగవలసిన వారమై ఉంటున్నాం. ప్రియమైన వాళ్ళారా, నోవహు కుటుంబాన్ని మనం చూసినప్పుడు వారు చాలా విశేషమైన ఆశీర్వాదాన్ని కనులారా చూచిన వారు. వారి సొంత వారందరూ చనిపోయారు. ఆయన ఆ గొప్ప ప్రళయంలో నుంచి వారు ఏలాగూ కాపాడబడ్డారు. వారి కన్నుల్లో అదే మొదటిసారిగా ఒక ఓడను చూస్తున్నారు. ఆ ఓడలో వారితో పాటు అనేక ప్రాణులు, పక్షులు, సమస్తము యెహోవా దేవుడు ఎంత చక్కగా ఏర్పాటు చేశాడో. వారికి 150 రోజులుగా ఆహారం ఎలాగున ఓడలో సిద్ధముగా ఉన్నదో ఎన్నో విషయాలు చూచారు. కానీ ఆ తర్వాత వారి జీవితాలన్నీ పాడైపోయినట్లుగా లేఖనాల్లో మనం చూస్తుంటున్నాం. ఆ తర్వాత యెహోవా దేవుడు అబ్రహామును ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు 12 కుమారులు, ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. వారి ద్వారా ఆయన మహిమను కనపరుస్తూ వచ్చాడు. ఆయనను లేఖనాల్లో మనం చూసినప్పుడు వారు కూడా దేవుని మర్చిన వారుగా ఉన్నారు, దారి తప్పిన వారుగా ఉన్నారు. దేవుడు వారి గురించి ఆలోచన చేసి ఎన్నో ఏర్పాట్లు చేసినా వారు దేవుని మరిచి దేవునికి దూరం అయిపోతున్నారు. ప్రియమైన వాళ్ళారా, ఇవన్నీ మనం ఆలోచన చేస్తున్నప్పుడు యుగాంతంలో ఉన్న మనకు బుద్ధి కలుగొట్టకై మనము పడిపోకూడదు అని, మనము నిలబడాలని, వారికి కలిగిన శ్రమలు మనకు కూడా కలుగుతాయని, ఆ శ్రమలలో ఆ శోధనలో మనం పడిపోకూడదని ప్రభువు ముందుగానే లేఖనాల్లో ఆయన వాక్యాన్ని రాసిపెట్టి ఈనాడు మనకు అందిస్తూ ఉన్నాడు. అనేక దైవజనుల ద్వారా దేవుని వాక్యం గంటఘోషంగా బోధింపబడుతున్నది, ప్రకటన చేయబడుతున్నదంటే మనము స్థిరపడాలని. ఇలాగున్న ప్రియమైన వాళ్ళరా, అబ్రహాము సంతానం, ఆ తర్వాత ఒక రాజ్యము, యూదా కుటుంబము, దావీదు కుటుంబము, ఒక రాజులు, ఈ క్రమముగా మనం చూస్తూ వెళ్తే యెహోవా దేవుడు వారి పక్షాన ఎన్నో మేలులు చేస్తూ ఉన్నాడు. వారి పక్షాన యుద్ధము చేస్తున్నాడు, వారితో ఉన్నాడు. ఎన్నో ఆశ్చర్య కార్యాలు వారికి చూపిస్తూ ఉన్నా వారు దేవుని వెంబడించిన వారుగా లేరు. ఆఖరికి వారు చెరలోనికి వెళ్ళినట్లుగా లేఖనాల్లో మనం చూస్తుంటున్నాం.
దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు, కానీ ఏర్పాటు చేసుకున్న వారు క్రమంలో జీవించటం లేదు. అది క్రొత్త నిబంధనలో మనం చూసినప్పుడు ఆయన సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే ఆయన సంఘములో ఉన్నాం. ఈ సంఘము ఎలాగూ ఏర్పాటైందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం ఇచ్చి సంపాదించినది. అమ్మాయ, రక్తము రావాలంటే శరీరము గాయపరచబడాలి. శరీరము గాయపరచబడితే రక్తము వస్తుంది. రక్తము దారబోయబడిందంటే ప్రాణము పోతుంది. మనకందరికీ తెలుసు, ప్రభు అయిన యేసుక్రీస్తు తన ప్రాణము పెట్టి సంఘాన్ని సంపాదించాడు. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే ప్రభు అయిన యేసుక్రీస్తు సంపాదించిన సంఘములో ఉన్నాం. మనం ఆయన సొత్తు. ఆయన మనల్ని కొన్నాడు. దేంతో కొన్నాడు? ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు. ఆ రక్తము ఏదంటే పేతురు భక్తుడు అంటున్నాడు, అది అమూల్యమైన రక్తం అంటున్నాడు. వెండి బంగారు వంటి క్షయమైన వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ ఆయన రక్తం, అమూల్యమైన రక్తం, పవిత్రమైన రక్తం, నిష్కల్మషమైన రక్తము చేత మనం విమోచింపబడ్డాం. ప్రియమైన వాళ్ళారా, ఆయన రక్తము అమూల్యమైనది. అమూల్యమైనది, ఎంతో విలువైనది. ఆ విలువ ఎవరు కట్టలేనిది. నేను చాలా స్థలాలకు వెళ్ళినప్పుడు ఇదే మాట చెప్తుంటాను. ప్రపంచంలో ఉన్న బంగారంతా ఒక దగ్గరకు పోగేసి ఒక పెద్ద రాశిగా, గుట్టగా, కొండగా చేసిన విలువైన బంగారు, టన్నుల బంగారు, కొండల బంగారు, రాజుల దగ్గర ఉన్నది, జనుల దగ్గర ఉన్న బంగారు, ఇంట్లో ఉన్న బంగారు అంతా పోగేసి ఒక రాశిగా పోసిన ఆ బంగారు, ఆ విలువ పెట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తములో ఒక్క బొట్టు కూడా కొనలేం. అంత విలువైన రక్తం ఇది. ఎక్కడ దొరకనిది పరిశుద్ధమైన రక్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము అది ఎంతో పరిశుద్ధమైనది. ఆ రక్తముతో సంఘాన్ని కొన్నాడు. ప్రియమైన వాళ్ళారా, సంఘాన్ని కొన్నాడు. ఇప్పుడు మనం ఎవరమంటే మనము విలువైన వారం. మనము సామాన్యులం కాదు. సంఘము విలువైనది, సంఘము పరిశుద్ధమైనది, ఆయన దృష్టిలో చాలా ప్రాముఖ్యమైనది. ఇది అర్థమయ్యేదానికి నేను ఒకటి చెప్తాను చూడండి. భూలోకంలో చాలా సంఘాలు ఉన్నవి. విద్యాభ్యాసం చేసేవారు చదువుతూ ఉంటారు. జనరల్ అసెంబ్లీ అంటారు, UN జనరల్ అసెంబ్లీ, యునైటెడ్ నేషన్స్ అంటారు. అనేక రాజులు, రాష్ట్రాలు, దేశ ముఖ్యులు అందులో ఉన్నారు. అది గొప్ప సంఘము. అందులో తీసుకునే నిర్ణయము చాలా విశేషంగా ఉంటుంది. అగ్రరాజ్యాలు ఉన్నాయి. అమెరికా, రష్యా, జర్మనీ, బ్రిటన్, ఇటువంటి అగ్రరాజ్యాల నాయకులు అందులో ఉన్నారు. ఆ సంఘము కన్నా దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఈ సంఘము దానికన్నా బలమైనది. ప్రియమైన వాళ్ళారా, మనము ప్రభువుతో మాట్లాడగలిగిన వారం. ఆయనతో ముఖాముఖిగా సంభాషించే ధన్యత సంఘానికి ఉన్నది. సంఘము ప్రార్థిస్తే చెరసాలలో ఉన్న సంఖ్యలు విడిపోతున్నవి. ప్రియమైన వాళ్ళారా, సంఘం యొక్క ప్రార్థన, సంఘం యొక్క సహవాసము, సంఘము ఎంత ప్రియమైనదో, ఎంత విలువైనదో మనం చూస్తుంటున్నాం. లోకంలో ఎన్నో సంఘాలు ఉన్నవి. ఆంధ్ర రాష్ట్రంలో సచివాలయం ఉన్నాయి కదా, ముఖ్యమంత్రులు, శాసనసభలు ఉన్నవి, దేశంలో పార్లమెంట్ ఉన్నది, లోక్సభ, రాజ్యసభ ఉన్నది. వాటి అన్నిటికంటే సంఘము ప్రాముఖ్యమైనది. ప్రియమైన వాళ్ళారా, ఈ సంఘం యొక్క బలము, సంఘం యొక్క ఐశ్వర్యము, సంఘం యొక్క గొప్పతనము తెలిసిన వారు ఒక్కరు ఉన్నారంటే వాడే సాతానుడు. సాతానుడికి చాలా తెలుసు సంఘము బలము గలదని, సంఘము మోకరిస్తే ప్రపంచమంతా గడగడలాడుతుందని వానికి బాగుగా తెలుసు. అందుకే వాడు ఏం చేస్తాడంటే సంఘంగా కూడుకునేది దూరం చేస్తూ ఉంటాడు. ఆ దినము సమీపించే కొలది
మీరు కూడుట మానకుడి అని హెబ్రీ పత్రికలో మనం చూస్తుంటున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ ఉన్నది. సాతానుడు ఏం చేస్తాడంటే ఆ దినము సమీపించే కొలది మనము సంఘంగా కూడుకుండే ఆ గొప్ప ధన్యత వాడు దూరం చేస్తున్నాడు. చూడండి, చాలా కుటుంబాల్లో చాలా బిజీగా అయిపోయారు, దూరంగా ఉన్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, రాత్రుల్లో ఉద్యోగాలు, పగలు ఉద్యోగాలు, చాలా బిజీగా ఉన్నారు. దేవుని మందిరానికి రావాలంటే వాటన్నిటిని పక్కన పెట్టి రాలేక ఉన్నారు. తీరిక దొరికితే కానీ రాలేక ఉన్నారు. దేవుని సన్నిధి కూడుకొనుట అది దేవుడు ఇష్టపడేది. అదే సాతానుడు ఏం చేస్తున్నాడంటే విశ్వాసులను ఒకటిగా పెట్టుట, విశ్వాసులు సంతోషంగా ఉండుట, విశ్వాసులు ఐక్యతగా ఉండుట, విశ్వాసులు ప్రార్థన చేయుట, ఇవి ఏమాత్రం వానికి ఇష్టం లేదు. అందుకే ప్రియమైన వాళ్ళరా, మనము వాని కుతంత్రాలను ఎరిగిన వారమై ఈ లోకయాత్రలో నమ్మకంగా సాగాలి. సంఘము ఏర్పాటు చేసుకున్నాడు. సంఘము ద్వారా తన మహిమను భూలోకంలో ప్రభు చూపిస్తున్నాడు. సంఘము విలువైనది, సంఘము పవిత్రమైనది, సంఘము పరిశుద్ధమైనది. సంఘంలో మనము భాగముగా ఉన్నాం, అవయములుగా ఉన్నాం. ప్రతి ఒక్కరూ వారికి కలిగిన పని సంఘములో ఉన్నది. ఆ పని మనం ఎలాగ చేయాలనో, ప్రభుని మనం ఎలాగో మహిమపరచాలనో మనం లేఖనాల్లో చూస్తుంటున్నాం. అశ్రద్ధ చేయకుండా, దేవుని వాక్యాన్ని పక్కన పెట్టకుండా, దేవుని మందిరాన్ని చులకన చేయకుండా, ఇది ప్రభు పని అని, ప్రభు మందిరం అని మనం ఎంతో జాగ్రత్తగా ముందుకు సాగవలసిన వారమై లేఖనాల్లో మనం చూస్తుంటున్నాం. మనం చదువుకున్న భాగంలో రాజైన మనష్షేను గురించి చూస్తున్నాం. 55 సంవత్సరాలుగా ఆయన పరిపాలన చేశాడు. 2వ వచనంలో ఆయన గురించి ఏమి రాయబడినదంటే, ఇతడు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన హేయ క్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడిచాను అనే మాటను చూస్తుంటున్నాం. చెడు నడత నడుస్తున్న రాజు. ప్రియమైన వాళ్ళరా, మన మార్గము, మన నడక, మన సాక్ష్యము, మన జీవితము అవి లెక్కలో ఉన్నవి. అలనాడు రాజైన మనష్షే చేసిన కార్యాలన్నీ రాయబడి ఉన్నవి. ఈనాడు మనవి కూడా ఆయన రాస్తూ ఉన్నాడు. ప్రతిదినము మన దినచర్య ఆయన రాసేవాడుగా ఉన్నాడు. ఒక దినం ఆయన గ్రంథాన్ని తెరుస్తాడు. రాజైన మనష్షే ఆయన ఎలాగున్నాడంటే యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన హేయ క్రియలను అనుసరించి నడుస్తున్నాడు. దేవునికి అయిష్టమైనవి చేస్తున్నాడు రాజైన మనష్షే. వెళ్ళగొట్టినవి, అన్యజనులు చేస్తున్నవి ఆ కార్యాలు అతడు చేస్తున్నాడు. అక్కడ అంటున్నాడు, యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను అని. యెహోవా దృష్టించేవాడు, మన ప్రభువు ఆయన చూచేవాడు. ప్రియమైన వాళ్ళరా, అమ్మాయ్యా, ఆయన చూచేవాడు. నిన్ను చూస్తాడు, నన్ను చూస్తాడు. మన మాటలు, మన నడక, మన ప్రవర్తన సమస్తము చూచేవాడుగా ఉన్నాడు. అలనాడు రాజైన మనష్షేను చూచాడు. యెహోవా దృష్టికి చెడు నడత నడిచాను. 3వ వచనంలో మనం చూస్తే, 3వ వచనం 2వ దినవృత్తాంతములు 33వ అధ్యాయం 3వ వచనం అంటున్నాడు, ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను ఏం చేశాడు? తిరిగి కట్టించి అంటున్నాడు. వీరి తండ్రి పేరు ఇక్కడ ప్రస్తావన ఉన్నది. కుమారుడు మనష్షే, తండ్రి ఎవరట? రాజైన హిజ్కియా. వాక్యాన్ని ధ్యానించే వారందరికీ రాజు గురించి మనకు బాగుగా తెలుసు. రాజైన హిజ్కియా 29వ అధ్యాయంలో రాజైన హిజ్కియా గురించి రాయబడినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఈ రాజు చాలా విశేషమైన రాజు. 33వ అధ్యాయంలో రాజైన మనష్షే యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన హేయ క్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడుస్తున్నాడు. అయితే రాజైన హిజ్కియా 29వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 29వ అధ్యాయము 1 నుంచి నేను చదువుతాను చూడండి. 2వ దినవృత్తాంతములు
29వ అధ్యాయము 1 నుంచి. హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్లు వాడి 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమె పేరు అబీయా. అతడు తన పితరుడగు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి ఎలా నడుస్తున్నాడు? యథార్థముగా ప్రవర్తించాను. తండ్రి యథార్థముగా ఉన్నాడు, కుమారుడు యథార్థముగా లేడు. తండ్రి ఏమో భక్తిగా ఉన్నాడు, కుమారుడు భక్తి జీవితంలో లేడు. ఇది ప్రమాదం. మన ఇళ్ళల్లో ఇవి జరుగుతూ ఉంటే అవి ప్రమాద హెచ్చరికలు. మన పిల్లలు, మనతో ఉన్నవారు దారి తప్పుతున్నారంటే జాగ్రత్త పడాలి. వారి గురించి మనం ప్రార్థన చేయాలి, వారిని మందిరానికి నడపాలి, వారికి ఏదో విధంగా సువార్త, వారికి కౌన్సిలింగ్ చేపించాలి. ప్రియమైన వాళ్ళరా, ఈ భాగంలో మనం చూస్తే హిజ్కియా రాజు యెహోవా దృష్టిలో ఆయన యథార్థంగా ప్రవర్తిస్తున్నాడు. అయితే కుమారుడు, రాజైన మనిషి యెహోవా దృష్టికి కోపాన్ని పుట్టించేవాడుగా, చెడు నడత నడిచేవాడుగా మనం చూస్తుంటున్నాం. రాజైన హిజ్కియా చూడండి, 29వ అధ్యాయం 3వ వచనం అంటున్నాడు, అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరం మొదటి నెలను యెహోవా మందిరపు ఏం చేశాడు? యెహోవా మందిరపు తలుపులను తెరచి వాటిని బాగు చేసి మందిరాన్ని తెరిచినవాడు, మందిరాన్ని బాగు చేసినవాడు ఎవరు? రాజైన హిజ్కియా. మందిరాన్ని ప్రేమించినవాడు, మందిరం అంటే ఇష్టపడినవాడు, మందిరాన్ని బాగు చేసినవాడు రాజైన హిజ్కియా. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరం మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరిచాడు, వాటిని బాగు చేశాడు. 4వ వచనంలో యాజకులు లేవీయులు పిలిపించి తూర్పుగానున్న రాజవీధిలో వారిని సమకూర్చి వారికి ఇలాగూ ఆజ్ఞయిస్తున్నాడు, లేవీయులారా నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలంలో నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటికి కొనిపోవుడి అని సెలవిస్తున్నాడు. మందిరంలో నిషిద్ధ వస్తువులు ఉన్నవి. రాజైన హిజ్కియా ఆయన ఏలన ఆరంభించినప్పుడు మొదటి నెల ఆయన చేసిన మొదటి పని ఏంటంటే మందిరపు తలుపులు తెరిచాడు, మందిరాన్ని శుద్ధి చేసేదానికి ఇష్టపడుతున్నాడు. లేవీయులను పిలిచాడు, రండి రండి రండి, మనము బాగు చేయాలి. మందిరంలో నిషిద్ధమైనవి ఉన్నవి, వాటిని శుభ్రము చేయాలి. 29వ అధ్యాయం అంతా మనం చదువుతున్నప్పుడు ఆ మందిరాన్ని వారు శుద్ధి చేస్తున్నారు. చాలా దినాలు, దాదాపు 16 దినాలుగా ఆ మందిరంలో నిషిద్ధమైనవి, విగ్రహాలు, నిషిద్ధమైనవి, దేవునికి అయిష్టమైనవి ఎన్నో పేరుకోపోయి ఉన్నవి. వారందరూ కలిసి ఆ మందిరాన్ని శుద్ధి చేస్తున్నారు. రాజైన హిజ్కియా మందిరపు తలుపులు తెరిచి మందిరాన్ని శుద్ధి చేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా, మన హృదయము దేవుని ఆలయం. మన హృదయంలో నిషిద్ధమైనది ఉండకూడదు. ఆ తలుపులు తెరిచి దేవునికి అవకాశం ఇవ్వాలి, పరిశుద్ధాత్మ దేవునికి అవకాశం ఇవ్వాలి. మన హృదయాన్ని శుద్ధి చేస్తాడు. హృదయంలో ఆయనకి ఇష్టం కానివి ఎన్నో చాలామంది పేర్కొని అట్నే పెట్టుకొని ఉంటారు. రక్షింపబడినారే కానీ, మందిరానికి వస్తున్నామే కానీ, దేవుని మాటలు వింటున్నామే కానీ నిషిద్ధమైనవి హృదయంలో ఉన్నవి. రాజైన హిజ్కియా మందిర తలుపు తెరిస్తే రకరకాల విగ్రహాలు ఉన్నవి. ఆడ మీరు ఇంటికి వెళ్ళి నాకు చదవండి, ఆశ్చర్యపోతున్నారు. అన్య దేవతల బలిపీఠాలు ఉన్నవి, అన్య దేవతల విగ్రహాలు ఉన్నవి. ఎక్కడ? మందిరములో. దేవుని మందిరం, పరిశుద్ధమైన మందిరం, బలులు జరగవలసిన మందిరములో, ఆరాధన జరగవలసిన మందిరములో నిషిద్ధమైనవి ఉన్నవి. రాజైన హిజ్కియా శుద్ధి చేస్తున్నాడు. లేవీయులను పిలిచాడు, యాజకులను పిలిచాడు, ఆ దేశస్తులందరినీ పిలిచి ఆ మందిరాన్ని వారు శుద్ధి చేస్తున్నారు. మందిరాన్ని వారు శుద్ధి చేస్తున్నారు. 2వ దినవృత్తాంతంలో 29వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదివితే, పవిత్రపరచుటకై
యాజకులు యెహోవా మందిరపు లోపలి భాగమునకు పోయి యెహోవా మందిరంలో తమకు కనబడిన నిషిద్ధ వస్తువులన్నిటినీ యెహోవా మందిరపు ఆవరణంలోనికి తీసుకొని రాగా లేవీయులు వాటిని ఎత్తి కిద్రోను వాగులో పారవేసిరి. నిషిద్ధ వస్తువులు మందిరంలో ఉన్నవి ప్రియమైన వాళ్ళరా. వాటినన్నిటినీ బయట తీసుకొని వచ్చారు. ఈనాడు కూడా మందిరంలో మన హృదయంలో నిషిద్ధమైన వాటిని బయట తెచ్చే ఆ భాగ్యం మనం కలిగి ఉండాలి. అయ్యా, ఈ నిషిద్ధమైనది చాలా దినాలు నా హృదయంలో ఉన్నది. ఈ పాపము, ఈ అబద్ధము, ఈ చీకటి బ్రతుకు ఎవరికి తెలియనిది, అనేక దినాలుగా హృదయంలో దాచుకున్నది, ప్రభు ఎదుట ఒప్పుకోక అలాగే పెట్టుకున్నది. వాటిని బయటికి తీసుకొని రావాలి, వాటిని పారవేయాలి. వాటిని లోపల పెట్టుకొని మనం ఎంత ఆరాధన చేసినా, ఎంత పాటలు పాడినా వాటి వల్ల మేలు లేదు ప్రియమైన వాళ్ళారా. రాజని హిజ్కియా ఏం చేస్తున్నాడంటే మందిరాన్ని శుద్ధి చేస్తున్నాడు. వాటినన్నిటిని తీసుకొని వచ్చి లేవీయులు కిద్రోను వాగులో పారవేశారు. 17వ వచనం మనం చదివినప్పుడు, మొదటి నెల మొదటి దినమున వారు ప్రతిష్ఠ చేయని ఆరంభించి ఆ నెల 8వ దినమున యెహోవా మంటపమునకు వచ్చిరి. ఈ ప్రకారము వారు 8 దినములు యెహోవా మందిరమును ప్రతిష్ఠించుచు మొదటి నెల 16వ దినమున సమాప్తి చేసిరి. కార్యము ముగించారు, శుద్ధి చేసే పని. ప్రియమైన వాళ్ళ, ఈ స్థలంలో మనమందరం విశ్వాసులమే, ఆయన నమ్మిన పిల్లలమే. మన హృదయంలో దేవునికి అయిష్టమైనది ఏదైనా ఉన్నదా మనం పరీక్షించుకోవాలి, ఎతకాలి. 16 దినాలు వెతికారు. మూల మూలన, సందు సందులలో, అరలో, ఆ మందిరము లోపల వారు వెతికి వాటన్నిటిని తీసుకొని బయటకు వచ్చి కిద్రోను వాగులో వారు పారవేసినట్లుగా లేఖనాల్లో మనం చూస్తుంటున్నాం. ఆ కింద వచనాలన్నీ మనం చదివినప్పుడు 18వ వచనంలో, అప్పుడు వారు రాజని హిజ్కియా యొద్దకు పోయి, మేము యెహోవా మందిరం అంతటిని, దహన బలి పీఠంను, ఉపకరణములన్నిటినీ, సన్నిధి రొట్టెలు ఉంచు బల్లను పవిత్రపరిచి ఉన్నాము. మరియు రాజైన ఆహాజు ఏలిన కాలమున అతడు ద్రోహము చేసి పారవేసిన ఉపకరణములన్నిటినీ మేము సిద్ధపరిచి ప్రతిష్ఠించి ఉన్నాము. అవి యెహోవా బలిపీఠం ఎదుట ఉన్నవి అని చెప్పారు. ప్రియమైన వాళ్ళరా, తీసివేయవలసినవన్నీ తీసివేశారు. ఇప్పుడు ఏవేవి ఏ స్థలంలో పెట్టాలనో అవి ఆ స్థలంలో పెడుతున్నాం. బలిపీఠం ఎక్కడ పెట్టాలి, వాటి వస్తువులన్నీ ఏ స్థలంలో ఉండాలి, గంగాళం ఎక్కడ ఉండాలి, ఆ మందిరంలో ఉండవలసిన పాత్రలన్నీ వాటి స్థలంలో వారు పెడుతూ ఉన్నారు. మన హృదయాన్ని మనం శుద్ధి చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, మనం ఆయన పనిలో మనం నిలవబడాలి. మనము పాత్రలుగా వాడబడాలి. ఆయనకి యోగ్యమైన రీతిలో, అర్హమైన రీతిలో ఆయనకు మనల్ని మనం సమర్పించుకోవాలి. ప్రియమైన వాళ్ళరా, రాజని హిజ్కియా మందిరాన్ని బాగు చేస్తూ ఉన్నాడు. లేవీయులు, యాజకులు మందిరాన్ని శుద్ధి చేస్తున్నారు. వస్తువులన్నీ వాటి స్థానాల్లో పెట్టారు. 20వ వచనాన్ని మనం చదువుకుందాం. 29వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు రాజని హిజ్కియా పెందలగడ లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయాను. పెందలకడ రాజు లేచాడు, యెహోవా మందిరానికి వెళ్తూ ఉన్నాడు. 21వ వచనంలో, రాజ్యము కొరకు, పరిశుద్ధ స్థలము కొరకును, యూదావారి కొరకును పాప పరిహారార్థ బలి చేటుకై 7 కోడెలను, 7 పొట్టేళ్లను, 7 గొర్రె పిల్లను, 7 మేకుపోతులను వారు తెచ్చి ఉంచిరు కనుక అతడు యెహోవా బలిపీఠం మీద వాటిని అర్పించుడని అహరోను సంతతి వారు యాజకులకు ఆజ్ఞాపించెను అనే మాటను చూస్తుంటున్నాం. ఇన్ని రోజులు తలుపులు వేయబడిన మందిరము ఈ దినము తలుపు తెరిచారు, శుద్ధి చేశారు. ఇప్పుడు మందిరము బాగున్నది, నిషిద్ధ వస్తువులన్నీ బయట పారవేశారు. ఇప్పుడు ఏం చేయాలంటే మందిరంలో పనులు ప్రారంభింపబడాలి. శుద్ధిగా ఉన్నది బాగుండదు,
అన్ని క్రమముగా వస్తువులన్నీ పెట్టారు, బాగున్నది. కానీ అంత మాత్రంతో ఆగిపోకూడదు. బలులు అర్పించాలి, పరిచర్య ప్రారంభించాలి. మనం కూడా యేసు ప్రభువుని నమ్ముకున్నాంలే చాలని ఆగిపోయేవారు ఉన్నారు. మందిరానికి వెళ్తున్నానులే చాలు అని ఆగిపోయేవారు ఉన్నారు. కొంచెం ప్రార్థన నేర్చుకున్నాను చాలనేవారు ఉన్నారు. కొంచెం వాక్యం చదువుతున్నాను చాలనేవారు ఉన్నారు. కొంచెం సాక్ష్యం ఇస్తున్నాను చాలనేవారు ఉన్నారు. చాలు, ఇంత చాలు, దీనికన్నా ఇంక వద్దు, చాలనేవారు చాలామంది ఉన్నారు. అయితే ఆయన అక్కడే ఆగిపోయేదానికి ఇష్టం లేదు. ప్రియమైన వాళ్ళారా, ముందుకు సాగాలి. ఎంతో పని ఉన్నది, చాలా పని మిగిలి ఉన్నది. వారు ఎద్దులు తెచ్చారు, పొట్టేలు తెచ్చారు, గొర్రె పిల్లని తెచ్చారు, మేకపోతులు తెచ్చి యెహోవా బలిపీఠం మీద వాటిని అర్పించుడని అహరోను సంతతి వారు యాజకులకు ఆయన ఆజ్ఞాపిస్తున్నట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. అర్పించండి, ఆయనకి ఇచ్చే పని ప్రారంభం కావాలి, అర్పించే పని ప్రారంభం కావాలి. వారు అలాగున చేస్తూ ఉన్నారు. 22వ వచనంలో పరిచారకులు ఆ కోడెలను వధించినప్పుడు యాజకులు వాటి రక్తం తీసుకొని బలిపీఠం మీద ప్రోక్షించిరి. ఆ ప్రకారం వారు పొట్టేళ్లను వధించినప్పుడు యాజకుల రక్తమును బలిపీఠం మీద ప్రోక్షించిరి. వారు గొర్రెపిల్లను వధించినప్పుడు ఆ రక్తమును బలిపీఠం మీద ప్రోక్షించిరి. పాప పరిహారార్థ బలికై రాజు ఎదుటికి, సమాజం ఎదుటికి మేకపోతులను తీసుకుని రాగా వారు తమ చేతులను వాటి మీద ఉంచిన తర్వాత యాజకులు వాటిని వధించిరి. ఇశ్రాయేలులందరి కొరకు దహన బలియు పాప పరిహారార్థ బలియు అర్పింపవలెనను రాజు ఆజ్ఞాపించెను ఉండెను గనక ఇశ్రాయేలులందరి నిమిత్తము ప్రాయశ్చిత్తం చేటుకై బలిపీఠం మీద వాటి రక్తమును పోసి పాప పరిహారార్థ బలి అర్పించిరి. బలులు జరుగుతూ ఉన్నవి, దహన బలి, పాప పరిహారార్థ బలి. ప్రియమైన వాళ్ళరా, మందిరములో బలిపీఠం పైన చేయవలసిన పనులు జరుగుతూ ఉన్నవి. ఆ పనులు జరుగుతున్నప్పుడు ఎంత ఆనందం! యెహోవా దేవుడు ఆనందిస్తాడు, ఆగ్రహిస్తాడు. ఆయనకు ఇంపైన సువాసన, ఆయనకు సంతోషం కలిగించేది. ప్రియమైన వాళ్ళరా, మందిరములో పనులు జరుగుతున్నవి. మందిరములో సోమర్తనులు లేరు, నిద్రపోయేవారు లేరు, మెలకుగా ఉన్నారు. దేవుని పని చేసేవారు ఉన్నారు, దేవుని పనిలో శ్రద్ధ గలవారు ఉన్నారు. అలాగున పనులు జరుగుతున్నాయి. హిజ్కియా కాలంలో కలగా ఉన్నది మందిరం, దేవుని మందిరం. అనేక దినములుగా తలుపు వేయబడిన మందిరము ఇప్పుడు తలుపు తెరవబడి శుద్ధిపరచబడి వస్తువులన్నీ వాటి స్థానంలో నిలవబడి సేవ ప్రారంభమైనది. వారు గొప్పగా దేవుణ్ణి వారు ఘనపరుస్తున్నారు. 26వ వచనాన్ని కూడా చదువుతాను. 26వ వచనం, దావీదు చేయించిన వాద్యములను వాయించుటకు లేవీయులను, బూరలు ఊదుటకు యాజకులను నియమింపబడిరి. బలులు అర్పిస్తూ ఉన్నారు. ఇప్పుడు వాయిద్యాలు, పాటలు, సంగీతం. దేవుని మందిరం అంటే అది కళగా ఉండాలి, గంభీరముగా ఉండాలి. ఇది దేవుని మందిరం. దేవుని మందిరంలో ఆయనకు మహిమ రావాలి. రాజని హిజ్కియా దావీదు కాలంలో చేసినట్లుగానే ఆయన కాలంలో కూడా ఆ వాయిద్యాలు వాయించే వారిని, ఆ కుటుంబకులను వారిని తీసుకొని వచ్చాడు. 26వ వచనం, దావీదు చేయించిన వాద్యములను వాయించుటకు లేవీయులను, బూరలు ఊదుటకు యాజకులను నియమించాడు. 27వ వచనం, బలిపీఠం మీద దహన బలులను అర్పించుడని హిజ్కియా ఆజ్ఞాపించెను. దహన బలి అర్పణ అగు తోటనే బూరలు ఊదుటతో ఇశ్రాయేలు రాజైన దావీదు చేయించిన వాద్యములను వాయించుటతోను యెహోవాకు స్తుతిగానము ఏమైంది, ఆరంభమాయను అనే మాటను చూస్తుంటున్నాం. చాలా విషయాలు ఆరంభం. రాజని హిజ్కియా మందిరంలో యెహోవాకు స్తుతిగానము ఆరంభించాడు. దేవుని గణపరుస్తూ ఉన్నాడు.
యెహోవా దేవుని గంభీరంగా ఆరాధిస్తున్నాడు. యెహోవాకు స్తుతిగానము. మందిరంలో యెహోవాకు స్తుతిగానం. ప్రియమైన వాళ్ళరా, మనమందరము నోరు తెరిచి పాడవలసిన వారం ఉన్నాం. గంభీరంగా గానము చేయాలి. సాతానుడు ఏం చేస్తాడంటే మన నోర్లు ముయించి పెడుతుంటాడు. ఈ పాట నాకు రాదులే అంటాడు. నువ్వేం పాడినవులే, వద్దులే, వేరే వాళ్ళు పాడతారంటాడు. మందిరంలో ఆయనకు స్తుతిగానం ఉండాలి. రాజని హిజ్కియా ఆ దినములో మందిర తలుపు తెరిచి స్తుతిగానము ఆరంభించాడు అనే మాటను చూస్తుంటున్నాం. 28వ వచనం, అంతసేపును సర్వ సమాజము ఆరాధించుచుండెను, గాయకులు పాడుచుండిరి, బూరలు ఊదువారు నాదము చేచుండిరి, దహన బలి అర్పణ సమాప్తమరు అగు వరకు ఇది అంతయు జరుగుచుండెను అనే మాటను చూస్తున్నాం. ప్రతి ఒక్కరూ వారి వారి పనులో వారు ఉన్నారు. పాడేవారు పాటలు పాడుతున్నారు, ఆరాధించేవారు ఆరాధిస్తున్నారు, పరిచర్య చేసేవారు పరిచర్య చేస్తున్నారు, బలి అర్పించేవారు బలులను అర్పిస్తున్నారు, తెచ్చేవారు తెస్తున్నారు, శుద్ధి చేసేవారు శుద్ధి చేశారు. అబ్బో, ఆ మందిరంలో అందరూ పని చేస్తున్నారు. ఇన్ని రోజులు తలుపు వేయబడిన మందిరం ఇప్పుడు తలుపులు తెరవబడింది. ఆ మందిరంలో గొప్పగా గొప్పగా పని జరుగుతుంది. 29వ వచనం, వారు అర్పించుట ముగించిన తర్వాత రాజును అతనితో కూడనున్న వారందరూ తమ తలలు వంచి ఆరాధించేరి. మందిరంలో దేవునికి ఘనత, దేవునికి మహిమ. అమ్మాయ్యా, మనము తల వంచాలి, ప్రభువుకి మహిమ చెల్లించాలి. రాజు తన తల వంచి ఆరాధిస్తూ ఉన్నాడు. దావీదును దీర్ఘదర్శియగు ఆసాపును రచించిన శ్లోకములను ఎత్తి యెహోవాను స్తుతించుడని రాజని హిజ్కియాయును అధిపతులను లేవీయులకు ఆజ్ఞాపింపగా వారు సంతోషముతో స్తోత్రములు పాడి తల వంచి ఆరాధించిరి. మందిరంలో ఆరాధన, మందిరంలో గానం. ప్రియమైన వాళ్ళరా, మందిరంలో సంతోషంతో పాటలు పాడాలి. మనం పాటలు పాడేటప్పుడు మన ముఖంలో నవ్వు ఉండాలి. ఆయనకు స్తుతియాగం చేస్తూ ఉన్నాం. ఇవన్నీ చిన్నవే కానీ మనం మర్చిపోతున్నాం. అందుకే చాలాసార్లు చప్పగా ఉంటుంది. నీరసిల్లిపోయిన స్థితిలో మనం కూర్చొని ఉంటాం. ఈ మందిరంలో స్తుతిగానం చేస్తున్నారు, ఆనందిస్తున్నారు, దేవుని మహిమపరుస్తున్నారు. సంతోషముతో స్తోత్రములు పాడి తల వంచి వారు ఆరాధిస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. రాజని హిజ్కియా జీవితంలో మనం చూసినప్పుడు ఆయన చాలా విషయాలు ప్రారంభించిన వాడుగా లేఖనాల్లో మనం చూస్తుంటున్నాం. మందిరాన్ని శుద్ధి చేసిన వాడు, మందిరంలో క్రమమును ఏర్పాటు చేసిన వాడు, మందిరంలో బలులను, అర్పణలను, పాటలను, లేవీయులను, యాజకులను వారి వారి స్థానంలో పెట్టి దేవుని మహిమపరిచిన వాడుగా రాజని హిజ్కియాను మనం చూస్తుంటున్నాం. 29వ అధ్యాయంలో ఆయన గురించిన విషయాలు మనం చూస్తూ 35వ వచనంలో మనం చూస్తే లాస్ట్ లైన్ అంటున్నాడు, యెహోవా మందిర సేవ క్రమముగా జరిగేను అంటున్నాడు. 2వ దినవృత్తాంతంలో 29వ అధ్యాయము 35వ వచనం ఆఖరి లైన్ అంటున్నాడు, ఈలాగున యెహోవా మందిర సేవ క్రమముగా జరిగేను. రాజని హిజ్కియా దినములలో మందిర సేవ క్రమముగా జరుగుతున్నది. మన జీవితాల్లో కూడా దేవునికి స్తోత్రాలు. మనకు మంచి పెద్దలనిచ్చారు, వాక్యాన్ని ఎరిగిన వారు ఉన్నారు, క్రమముగా నడిపించేవారు ఉన్నారు, దేవుని వాక్యానుసారంగా సంఘాన్ని నడిపించేవారు, సేవ జరిగించేవారు మనకున్నారు. అలనాడు రాజని హిజ్కియా యెహోవా మందిర సేవ ఆయన క్రమముగా జరిగించినట్లుగా లేఖనాల్లో చూస్తుంటున్నాం. 30వ అధ్యాయంలో పస్కా పండుగ గురించి రాయబడి ఉన్నది.
5వ వచనం మనం చదివితే 2వ దినవృత్తాంతంలో 30వ అధ్యాయం 5వ వచనంలో, కావున బహుకాలం నుండి వారు వ్రాయబడిన ప్రకారము ఇంత ఘనముగా ఆచరింపకుండుట చూచి ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాకు యెరూషలేములో పస్కా పండుగ ఆచరించుటకై రావలసిద్దని బెయేర్షెబా మొదలుకొని దాని వరకు ఇశ్రాయేలు దేశమంతా చాటింపు జరిగినట్లుగా లేఖనాల్లో మనం చూస్తుంటాం. ఘనముగా ఆచరించుట ఒకటి, ఏదో రాశారు అలాగున జరిగిస్తే చాలే అనుకునే వారు కొంతమంది ఉంటారు. అయితే రాజైన హిజ్కియా అంతటితో ఆగిపోయిన వాడు కాదు. ఆయన ఏం చేయాలన్నా ఘనముగా చేయాలని కోరేవాడు. ఇది దేవుని మందిరము, దేవుని పరిచర్య ఘనముగా జరగాలి, ఇందులో ఆయనకు మహిమ రావాలి. ఇది దేవుని మందిరం. రాజైన హిజ్కియా ఆయన దినములలో ఏమి చేసినా ఘనంగా ఆయన చేస్తున్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తుంటున్నాం. ఆయన గురించి చాలా విషయాలు మనం చూస్తున్నాం, కానీ మన సమయంను బట్టి దాటిపోదాం. ఈ రాజైన హిజ్కియా కుమారుడే రాజైన మనష్షే. మనకి ఇప్పుడు అర్థమైంది ఏమంటే, రాజైన హిజ్కియా దేవునికి అనుకూలంగా నడిచినవాడు, దేవుణ్ణి బహుగా ప్రేమించినవాడు, దేవుని మందిరం అంటే చాలా మక్కువ ఉన్నవాడు, ఆరాధన అంటే ఇష్టపడినవాడు, దేవునికి బలి అర్పించుటంటే చాలా ఇష్టపడినవాడు, ఆయన గర్భమున పుట్టినవాడు రాజైన మనష్షే గురించి 33వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే, యెహోవా దృష్టికి చెడు నడత నడుస్తున్నాడు. 3వ వచనంలో, ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలంలోనూ ఏం చేస్తున్నాడు? తిరిగి కట్టించి అనే మాటను చూస్తుంటున్నాం. మనం ఇంతవరకు చదువుకున్నాం ఏమంటే, రాజైన హిజ్కియా మందిర తలుపులు తెరిచి లోపల ఉన్న నిషిద్ధమైనవన్నిటిని పారవేశాడు. ఇప్పుడు రాజైన మనష్షే ఏం చేస్తున్నాడంటే, రాజైన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను ఆయన తిరిగి కట్టిస్తూ ఉన్నాడు. బయలు దేవతకు బలిపీఠములను నిలిపాడు, దేవతా స్తంభములను చేయించి ఆకాశ నక్షత్రములన్నింటినీ పూజించి కొలిచెను అనే మాటను చూస్తుంటున్నాం. ఇవి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఈ రాజైన మనష్షే దేవునికి అయిష్టమైనవే చేస్తున్నాడు. అమ్మా, ఈ రాజు ఏం చేస్తున్నాడంటే దేవునికి అయిష్టమైనట్టు చేస్తున్నాడు. వారి తండ్రి పడగొట్టినట్టువి, వారి తండ్రి తీసి పారవేసినట్టువి ఈ రాజు కుమారుడు తీసుకొని వచ్చాడు. ఏది దూరంగా దిబ్బలు వేశారో అక్కడ వెళ్ళి ఎతికి తీసుకొని వచ్చినట్లుగా రాజైన మనష్షే బయలు దేవతకు బలిపీఠాలు నిలిపి దేవతా స్తంభములను చేయించి ఆకాశ నక్షత్రములన్నింటినీ పూజించి కొలిచెను అనే మాటను చూస్తుంటున్నాం. అర్థమవుతుంది కదా. ఆకాశ నక్షత్రాలకు పూజ చేస్తున్నాడు. యెహోవా అంటే ఎవరు? వేల్పులలో ఆయనను పోలిన వారు ఎవరు లేరు. మహాకాంతి గలవాడు, ఆయన రావికోటి తేజుడు అని కీర్తనకారుడు పాట పాడుతున్నాడు. ఆయనను పక్కన పెట్టి ఆకాశ నక్షత్రాలకు పూజ చేస్తున్నాడు రాజైన మనష్షే. దేవునికి అయిష్టమైన బయలుదేవతకు బలిపీఠాన్ని కడుతున్నాడు. 4వ వచనం 2వ దినవృత్తాంతంలో 33వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదివినప్పుడు, నా నామము ఎన్నటన్నిటికీ ఉండునని యెరూషలేము నందు ఏ స్థలమును గురించి యెహోవా సెలవిచ్చెనో అక్కడనున్న యెహోవా మందిరమందు అతడు బలిపీఠంలను కట్టించెను అనే మాటను చూస్తుంటున్నాం. ఎక్కడ కట్టించాడు? మీరు చెప్పాలి. ఆయన ఎక్కడ కట్టించాడు బలిపీఠాలని? అమ్మాయ ఎక్కడ? యెహోవా మందిరం. యెహోవా మందిరం అంటే అది పరిశుద్ధమైనది, అది గంభీరమైనది. యెహోవా మందిరంలోనికి ప్రవేశమే చాలా కఠినమైనది. అక్కడ పరిశుద్ధుడు ఉన్నాడు.
కెరూబుల మధ్య ఆసీనుడైన వాడు, షకీన మహిమ ఉన్నది. ఆ గొప్ప దివ్య సన్నిధిని రెప్పపాటునుగా చూచే భాగ్యము లేదు ప్రధాన యాజకునికి. అంత పరిశుద్ధమైన స్థలం, సంవత్సరానికి ఒకసారి వెళ్ళేవాడు ప్రధాన యాజకుడు. అది వెళ్ళినా కొన్ని నిమిషాలే, కొన్ని సెకండ్ల పరిచయలాగానే ఉండేది. పరిశుద్ధమైనది. బ్రతుకుతాను, చచ్చిపోతాను. పరిశుద్ధత లేకపోతే ఆ లోపల వెళ్ళిన వారు బ్రతికి బయటికి రాలేరు. యెహోవా మందిరం, ఇంత పరిశుద్ధమైన మందిరములో రాజైన మనిషి ఏం చేస్తున్నాడంటే అన్య దేవతల బలిపీఠాన్ని కడుతున్నాడు. ఎంత ధైర్యం చూడండి, ఎంత సాహసిస్తున్నాడు. దేవునికి ఎంతగా కోపం పుట్టిస్తున్నాడు. ఈనాడు విశ్వాసులమైన మనము కూడా సాహసం చేస్తున్నారు కొంతమంది. అన్య దేవతల బలిపీఠాలు, దేవుని మందిరం, దేవుని మందిరంలో ఏవి ఉండాలో అవే ఉండాలి, ఏవి ఉండకూడదు అవి ఉండకూడదు. సాహసం చేస్తున్నారు, తెచ్చిపెట్టేస్తున్నారు. ఆలోచన చేయండి, మీకు అర్థమైపోతున్నది. రాజైన మనిషే యెహోవా మందిరములో బలిపీఠమును కట్టాడు. 5వ వచనం, మరియు యెహోవా మందిరపు 2 ఆవరణములలో అతడు ఆకాశ నక్షత్ర సమూహమునకు బలిపీఠాన్ని కట్టించాడు. ఆకాశ నక్షత్ర సమూహాలకి బలిపీఠాలు కట్టిస్తున్నాడు మందిరములోని ఆవరణములో. ఆకాశ నక్షత్రాలు, నక్షత్రం అంటే స్టార్. ఈనాడు కూడా విశ్వాసులు చాలామంది స్టార్లను వెంబడిస్తున్నారు. కొంతమంది క్రికెట్ స్టార్ అంటారు, కొంతమంది సినిమా స్టార్ అంటారు, రకరకాల స్టార్లు. ఆ స్టార్లు ఏం చేస్తే వీరు అదే చేసి మందిరంలో అదే వేషతో వస్తున్నారు. చాలా స్థలాల్లో మనం చూస్తున్నాం కదా. వారు ఎటువంటి బట్టలు వేస్తే వీరు కూడా అదే బట్టలు. వారు ఎట్ట కటింగ్ చేస్తే, ఎట్ట గడ్డం ఉంచుకుంటే, ఈనాడు పురుషులకు అది ఒక పెద్ద స్టైల్ అయిపోయింది కదా. స్టార్, ఫలాని వారి వలె నేను ఉండాలి. ఆకాశ నక్షత్రాలకు బలిపీఠాలు కట్టిస్తున్నాడు మనిషి. ఈనాడు విశ్వాసులమైన మనం కూడా వాక్యంలో ఉన్నది చేయకుండా లోకంలో ఉన్న వారిని చూచి అలాగున మనము ఎన్నో నేర్చుకుంటున్నారు. మన వేషాలు, మన అలవాట్లు, మన పద్ధతులు అన్నీ మారిపోతున్నవి. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ చాలామంది క్రమముగా ఉన్నారు. రాజైన మనిషే ఆకాశ నక్షత్ర సమూహాలకి బలిపీఠాలు కడుతున్నాడు. యవనస్తులారా, నక్షత్రాల వెంబడి వెళ్తే కష్టం, ప్రభు వెంబడి వెళ్తే మేలు ఉన్నది. ఆకాశ నక్షత్ర సమూహమునకు బలిపీఠం కట్టించాడు. 6వ వచనం మనం చదువుకుందాం. 2వ దినవృత్తాంతం 33వ అధ్యాయము 6వ వచనం. బెన్హినోము లోయందు అతడు తన కుమారులను దేంట్లో దాటిస్తున్నాడు? అగ్నిలో గుండా దాటిస్తున్నాడు. అమ్మాయ్యా, కుమారులు బెన్హినోము లోయందు అగ్నిలో గుండా దాటిస్తూ ఉన్నాడు. మన కుమారులను, మన కుమార్తెలను మనము దేనిలో దాటిస్తున్నాము? వారు ఏ లోయలో ఉన్నారు? వారు ఏ స్థలంలో ఉన్నారు? తల్లిదండ్రులు పరీక్షించుకోవాలి. రాజైన మనిషే తన కుమారులను అగ్నిలో గుండా దాటిస్తున్నాడు. బెన్హినోము లోయ, ఆ విగ్రహారాధన మొలెక్ దేవతకు వారిని అప్పగిస్తూ ఉన్నాడు. ఈనాడు కూడా లోకంలో ఏదో ఒక విధంగా ఏమంటే తప్పదని ఆదివారం యవనస్తులు చాలామంది 10th అయిపోయిన వారు 11th కానీ 12th కానీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మందిరాల్లో కనబడడం లేదు. ఏమంటే నారాయణ చైతన్య అంటారు. నారాయణ చైతన్య ఉడికిపోతున్నారు వారు. ఉదయాన్నే 4 గంటలు లేపుతారంట,
రాత్రి 10 వరకు వారికి తోమడమే. వాక్యం లేదు. తల్లిదండ్రులు వారిని ఆస్థానంలో పెట్టడానికి ఇష్టపడుతున్నారు, కానీ మందిరంలో పెంచేదానికి రాజైన మనిషి కుమారులను బెన్హిన్నోము లోయలో అగ్నిలో గుండా దాటిస్తున్నాడు. అందులో మేలు లేదు, అందులో క్షేమం లేదు. మన పిల్లలు మందిరంలో ఉండాలి, చదువు కూడా కావాలి, బ్యాలెన్స్ చేసుకోవాలి. పూర్తిగా దేవుని విడిచిపెట్టి లోకంలో ఏదో సాధించాలని వెళ్తే రక్షణ లేని జీవితం ఎంతోమంది, వాక్యం ఎరగని స్థితి, సరైన క్రమంలో లేని వారుగా మందిరాల్లో కొరత ఉన్నది. కుమారులు మందిరంలో ఉండాలి. వారి ద్వారా లేవియ పరిచర్య మందిరంలో జరగాలి. అహరోను కుమారులు, లేవి కుమారులు మందిరంలో కావాలి. మన పిల్లలు, మన సంతతి మన మందిరంలో వారు పెరగాలి. ప్రియమైన వాళ్ళరా, రాజైన మనిషి ఏం చేస్తున్నాడంటే బెన్హిన్నోము లోయందు అతడు తన కుమారులను అగ్నిలో గుండా దాటిస్తున్నాడు. ఆయన రాజు, యూదా గోత్రపు రాజు, యెహోవా దేవుడు. ఆ గొప్ప దేవునికి ఆ రాజ్యంలో రాజు ఉన్న ఆయన పిల్లలని అన్య దేవతకు అర్పిస్తున్నాడు. ఎంత ఘోరం చూడండి. దేవునికి సమర్పించవలసిన వాడు, దేవుని పనిలో వారిని ముందుకు నడిపించవలసిన వాడు రాజైన మనిషి బెన్హిన్నోము లోయందు అగ్నిలో గుండా వారిని దాటిస్తున్నాడు. 6వ వచనం మనం చదువుతున్నాము. దాటించిన తర్వాత ఏం చేశాడు చూడండి. ఏం చేశాడు మీరు చెప్పండి అమ్మా, ఏం చేశాడు? 6వ వచనము. బెన్హిన్నోము లోయందు అతడు తన కుమారులను అగ్నిలో గుండా దాటించి ఏం విచారిస్తున్నాడు? ముహూర్తాలు విచారిస్తున్నాడు. రాజు వాక్యంనే చదవలసిన వాడు, ప్రవక్తల యొద్దకు వెళ్ళవలసిన వాడు, దేవుని చిత్తం ఎరుగుటకు యాజకుల దగ్గరికి వెళ్ళవలసిన వాడు, దేవుని మందిరానికి వెళ్ళవలసిన వాడు. ఆ రాజు ఏం చేస్తున్నాడు? ముహూర్తాలు విచారిస్తున్నాడు. ఈనాడు కూడా విశ్వాసుల్లో ఆ బలహీనతను మనం చూస్తున్నాం. వివాహాలు కావాలంటే తప్పకుండా ముహూర్తాలు చూస్తున్నారు. చాలా విషయాల్లో ఆ లోకము ఇంకా మనలో ఉన్నది. ఈ రాజు ముహూర్తాలు విచారిస్తున్నాడు. ఆ తర్వాత ఏమన్నాడు చూడండి. ఆ మంత్రములను అంటున్నాడు. ముహూర్తాలు, మంత్రాలు. గ్రామాలకు మేము వెళ్తే ఆ డాక్టర్ కన్నా ముందు వారు మంత్రించుకుంటుంటారు. ఏమ్మా ఇది డాక్టర్ ఉన్నారు కదా, పోవచ్చు కదంటే, కాదయ్యా అది కాదంట, ఆ సాంబ్రాణి వేయాలి, ఆ యాప మండలు తెచ్చి వారు మంత్రిస్తూ ఉంటారు. పాపం ఏదో వారికి తెలియదు, లోకంలో ఉన్నారు. అది విశ్వాసులు కూడా కొన్ని స్థలాల్లో తాయితలు కట్టుకొని ఉంటారు. రకరకాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ కాదులేండి, ముహూర్తాలు విచారిస్తున్నాడు, మంత్రాల దగ్గరికి వెళ్ళాడు. 3వది చిల్లంగితనమును వాడుక చేస్తున్నాడు. చిల్లంగితనము వాడుక చేయు కర్ణపిశాచములతో సోదెగాండ్రతో సాంగత్యము చేస్తున్నాడు. సాంగత్యం, చిల్లంగి వారితో సాంగత్యం. ప్రియమైన వాళ్ళరా, మనం ఎవరితో సాంగత్యం చేస్తున్నామో ఆలోచన చేయాలి. దేవుని వాక్యం బోధించేవారు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, దైవ సేవకులు ఉన్నారు, సంఘంలో విశ్వాసులు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు, ప్రార్థించేవారు ఉన్నారు, ఉపవాసంతో ప్రార్థించేవారు ఉన్నారు, దేవుని చిత్తాన్ని ఎరిగి అలాగున చేసేవారు ఉన్నారు. ఇది శ్రేష్టమైన గుంపు. ఆ గుంపుతో మనం సహవాసం కలిగి ఉండాలి. సోదెగాండ్రతో కాదు, కర్ణపిశాచంతో విచారం చేసేవారితో కాదు, మంత్రించేవారు కాదు, ముహూర్తాలు విచారించేవారు కాదు, లోకస్తులతో కాదు, పరిశుద్ధులతో సహవాసం.
రాజైన మనషే వారితో సాంగత్యం చేస్తున్నాడు. అలాగున సాంగత్యం చేస్తున్నప్పుడు అక్కడ రాసిన మాట చూడండి, 6వ వచనం ఆఖరి లైన్లో నేను చదువుతాను. యెహోవా దృష్టికి ఏం చేశాడు? చిన్నదే ఇది చిన్నది కాదు. ఇక్కడ ఏం రాశాడంటే బహుగా అంటున్నాడు. 1 కాదు 2 కాదు, లెక్కలేవన్నట్లుగా యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచుచు ఆయనకు ఏం పుట్టించాడు? కోపం. ప్రియమైన వాళ్ళరా, మన జీవితం బట్టి ఆయనకు ఆనందం రావాలి, ఆయన సంతోషించాలి. మన సహవాసం బట్టి, మన పరిచర్యను బట్టి, మన సాక్ష్యం బట్టి, మన ఆలోచన లేక మన మాటల బట్టి, మన జీవితం బట్టి యెహోవా సంతోషించాలి. అది భాగంలో మనం చూస్తే ఆయన కోపగించుకుంటున్నాడు. ఈయనను నేను రాజు చేశాను, యూదా దేశపు రాజు, యెహోవా మందిరం ఉన్న దేశం, యెరూషలేము ఉన్న దేశం, దేవుడు ఏర్పాటు చేసుకున్న దేశం, ఆ దేశానికి రాజైన మనిషే. ఇంత గొప్ప స్థానంలో ఉన్న ఆ రాజు దేవుని మహిమపరచవలసిన వాడు, దేవుని గణపరచవలసిన వాడు ఏం చేస్తున్నాడంటే మొత్తము అడ్డం తిరిగాడు. సోదెగాండ్రు, ముహూర్తాలు, చిల్లంగితనము, ఆకాశ నక్షత్రాలకు బలిపీఠాలు, బయలుదేవతకు బలిపీఠాలు, మందిరం అంతా పాడు చేశాడు. ఎక్కడ చూసినా అన్ని విగ్రహాలే ఉన్నవి. ఆకాశ నక్షత్ర సమూహాలకు విగ్రహాలు ఉన్నవి. ముహూర్తాలు విచారించేవారు, మంత్రాలు చదివేవారు, సోదెగాండ్రు ఆ మందిరం నిండా ఉండారు. అవన్నీ చూస్తా యెహోవా ఆయన బహుగా కోపించెను. కోపము ఆయనకు పుట్టినట్లుగా మనం చూస్తుంటున్నాం. 7వ వచనాన్ని మనం చదువుకుందాం. 7వ వచనం, ఇశ్రాయేలీయుల గోత్ర స్థానములన్నిటిలో నేను కోరుకొనిన యెరూషలేమునందు నా నామము నిత్యం ఉంచేదను. నేను మోషే ద్వారా నియమించిన కట్టడలను, విధులను, ధర్మశాస్త్రం అంతటిని అనుసరించి నడుచుకొనుటకై వారు జాగ్రత్త పడినేలా మీ పితరులకు నేను కాయపరిచిన దేశం నుండి ఇశ్రాయేలీయులను నేను ఇక తొలగింపనని దావీదుతోనూ అతని కుమారుడైన సొలొమోనుతోనూ దేవుడు సెలవిచ్చిన మాటను ఏం చేశాడు? దేవుని మాటను, దేవుని వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని, కట్టడలను, విధులను రాజైన మనిషే లక్ష్య పెట్టక ఎంత సాహసిస్తున్నాడో చూడండి. లక్ష్య పెట్టక ఆ మందిరమునందు మనిషే తాను చేయించిన చెక్కుడు విగ్రహమును నిలిపెను అనే మాటను చూస్తుంటున్నాం. లక్ష్య పెట్టలేదు. వాక్యం అంటే లక్ష్యము లేదు. దేవుని వాక్యం, ఈ స్థలములో మీరు నమ్మకంగా సాగుతే సరే, లేకపోతే మీ పైన ఉపద్రవం వస్తుంది అని దేవుని వాక్యం స్పష్టంగా ఉన్నా ఆ వాక్యాన్ని లక్ష్య పెట్టలేదు రాజైన మనిషే. దేవుని వాక్యాన్ని లక్ష్య పెట్టక అనే మాటను చూస్తుంటున్నాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనాన్ని కూడా మనం చదువుదాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనం. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యమించుచున్నవి అనే మాటను చూస్తున్నారు. లేఖములో నిత్య జీవం ఉన్నది. రాజైన మనిషే లేఖనాలని పక్కన పెట్టాడు, నిర్లక్ష్య పెడుతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఆయన లేఖనాలంటే ఏమాత్రం ఇష్టం లేదు. అపోస్తుల కార్యంలో కూడా ఒక వచనం చదువుదాం. అపోస్తుల కార్యం 17వ అధ్యాయము 11వ వచనాన్ని కూడా మనం చదువుదాం. అపోస్తుల కార్యం 17వ అధ్యాయము 11వ వచనం. పదిహేడవ అధ్యాయము 11వ వచనం నేను చదువుతాను. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే
ఘనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలేను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములను పరిశోధించుచూ వచ్చిరి అనే మాటను చూస్తుంటున్నాం. పరిశోధించేవారు, లేఖనాలను అభ్యసించేవారు, చదివేవారు, ధ్యానించేవారు. లేఖనంలో ఈ రాగున ఉంటే మనం ఏం చేస్తున్నాం? రాజైన మనిషే లేఖనాలను పక్కన పెట్టాడు, ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టాడు, అన్నిటినీ పక్కన పెట్టి లక్ష్య పెట్టక ఆ మందిరంలో ఏం చేస్తున్నాడంటే మనిషే తాను చేయించిన చెక్కుడు విగ్రహమును నిలిపెను అనే మాటను చూస్తుంటున్నాం. ఈ రాజు ఒక విగ్రహాన్ని చెక్కుతూ ఉన్నాడు. చెక్కడం అంటే తన ఆలోచన, తన మనసులో వచ్చే ఆలోచన అంతా ఆ విగ్రహంలో పెడుతున్నాడు. దాని ముక్కు ఎలాగ ఉండాలి, దాని నోరు ఎలాగ ఉండాలి, దాని చెవు ఎలాగ ఉండాలి, దాని చేతులు ఎలాగ ఉండాలి. చెక్కుడు విగ్రహం మందిరంలో తెచ్చి పెడుతున్నాడు. మందిరంలో చెక్కుడు విగ్రహాలు ఉండకూడదు. ఒక అభిప్రాయము, వారి అభిప్రాయాలు, వారి ఇష్టము. ఇది మందిరంలో దేవుని వాక్యం ఉన్నది, ఆయన చెక్కినవి ఉన్నవి, ఆయన సిద్ధపరిచిన లేఖనాలు ఉన్నవి. అవి పక్కన పెట్టి ఈ రాజని మనిషి ఒక విగ్రహాన్ని చెక్కుతున్నాడు. ఆయన ఆలోచన, ఆయన మాట దేవుని వాక్యానికి భిన్నంగా చెక్కుడు విగ్రహాలను చెక్కి మందిరంలో వాటిని నిలవబెడుతున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. రాజైన మనిషి 2వ దినవృత్తాంతములు 33వ అధ్యాయము 9వ వచనాన్ని నేను చదువుతాను. ఈ ప్రకారము మనిషి యూదావారిని తర్వాత యెరూషలేము కాపురస్తులను ఏం చేశాడు? అమ్మాయ్యా ఏం చేశాడు? ఎవరు? రాజు. ఏ రాజు అయితే జనులను సత్యంలోనికి నడిపించాలనో, ఏ రాజు అయితే జనులను ఆరాధించేవారుగా చేయాలనో ఆ రాజు ఆ దేశ జనులను ఏం చేస్తున్నాడంటే మోసం చేస్తున్నాడు. రాజుగా ఉన్నాడు కానీ మోసం చేస్తున్నాడు. దేవుని పిల్లలను మోసం చేస్తున్నాడు. మోసపుచ్చిన వాడే ఇశ్రాయేలుల ఎదుట ఉండకుండా యెహోవాను నశింపజేసిన అన్యజనుల కంటేను వారు మరింత అక్రమముగా ప్రవర్తించున్నట్లు చేయుటకు కారకుడాయను అని. మరింత అన్యులు అక్రమము ఒకంతైతే దేవుని మందిరంలో యూదా జనులు, యెరూషలేము వాసులు వారి అక్రమము మరింత ఎక్కువ కావాలి అని ఆశించిన వాడు రాజైన మనిషే. లోకస్తుల పాపము కన్నా వీరి పాపం ఎక్కువైపోయింది, లోకస్తుల అక్రమము కన్నా వీరి అక్రమం ఎక్కువైపోయింది. అలాగున ప్రోత్సహిస్తున్నాడు రాజైన మనిషి. జనులను సరైన మార్గంలో నడిపించవలసిన వాడు జనులను తప్పుదారిలో తీసుకువెళ్తున్నాడు. మోసపుచ్చిన వాడు మరింత అక్రముగా ప్రవర్తించినట్లు చేయుటకు కారకుడాయను అనే మాటను చూస్తుంటున్నాము. వారి తండ్రి ఎంత భక్తి గలవాడు, ఎంతో భక్తి గలవాడు. మందిరం అంటే ప్రేమించిన వాడు రాజు హిజ్కియా. మందిరాన్ని శుద్ధి చేశాడు, మందిరంలో పాటలు పాడించాడు, ప్రార్థనలు చేపించాడు, ఆరాధన జరిగించాడు, బలులు అర్పించాడు. మందిరంలో ఆరాధన, గంభీరమైన ఆరాధన, వాయిద్యాలు, మేళాలు, తాళాలు, అబ్బో చాలా విశేషంగా ఆ దినాల్లో అలాగున ఎప్పుడు జరగలేదని కేకలు పెడుతున్నారు అందరూ. అంత గొప్పగా రాజైన హిజ్కియా చేస్తే కుమారుడు ఏం చేశాడు? మొత్తం తీసుకుపోయి బూడిదలేసినట్లుగా ఆ గొప్ప సేవ అంతటిని పాడు చేసేసాడు. మందిరం అంతా పాడైపోయింది. జనులు మరింత అక్రమం చేస్తున్నారు, మరింత అక్రమము. క్రమము లేను.
దేవత స్తంభాలు, ఆకాశ నక్షత్ర సమూహాలకు పూజలు, బయలుదేవత ఆ బలిపీఠాలు, అబ్బా ఘోరంగా ఉండేది. భక్తి గల వారికి ఆ విషయాలు చూస్తే ఏడుపు వస్తుంది. ఏమి మందిరం ఇలాగ అయిపోయింది? దేవుని మందిరం ఎందుకు ఇలాగ అయిపోయిందని బాధ. ప్రియమైన వాళ్ళరా, రాజైన మనిషే దేశాన్ని పాడు చేశాడు. 1వ వచనంలో మనం చదివాం, ఆయన ఏలన ఆరంభించినప్పుడు ఆయన వయసు 12 ఏళ్ల వాడు అనే మాటను చూస్తాం కదా. ఆయన ఏజ్ ఎంత? 12 ఏళ్ల వాడు. ఒకసారి రాజైన హిజ్కియా ఘోరమైన వ్యాధి కలిగింది. ప్రార్థన చేశాడు, దేవుడు ఆయన ఆయుష్ను పొడిగించాడు. ఎన్ని సంవత్సరాలు పొడిగించాడు? 15 సంవత్సరాలు పొడిగించాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ కుమారుడు ఎప్పుడు పుట్టాడు? ప్రార్థన తర్వాత పుట్టినవాడు. రాజైన హిజ్కియా భారంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన ప్రార్థన ఆలకించిన తర్వాత పుట్టినవాడు రాజైన మనిషే. భక్తిగల కుటుంబంలో పుట్టినవాడు, ప్రార్థన పరుల కుటుంబంలో పుట్టినవాడు, వాక్యాన్ని ప్రేమించే వారి కుటుంబంలో పుట్టినవాడు. ఇంత భక్తిగల కుటుంబంలో పుట్టిన ఈ మనిషే మెయిన్ టార్గెట్ ఏది పెట్టుకున్నాడంటే దేవుని మందిరం. వేరే పాపాలు మనం చూడం, కానీ రాజైన మనిషి ఏం చేసినా దేవుని మందిరాన్ని పాడు చేసేదే చేశాడు. దేవుని మందిరం, దేవుని ఆవరణం, ఆకాశ నక్షత్ర సమూహాలకు బలిపీఠాలు, బయలుదేవతకు బలిపీఠాలు, ఏం చేయాలన్న మందిరాన్ని పాడు చేశాడు. ఆరాధన లేదు, బలులు లేవు, యెహోవాకు ఆరాధన లేదు. ఇలాగున ఆ మందిరం ఉన్నది. 10వ వచనం చదువుదాం. 2వ దినవృత్తాంతం 33వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుదాం. ఏమనుందంటే, యెహోవా మనష్షేకును అతని జనులకును ఏం చేశాడు? వర్తమానములు పంపాడు. ప్రియమైన వాళ్ళరా, మన ప్రభువు మాట్లాడేవాడు. ఆయన వర్తమానం పంపుతాడు. ఈ దినం కూడా మనకు వర్తమానం ఇస్తున్నాడు. హృదయం ఎలాగూ ఉన్నది? హృదయం మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహించువాడు ఎవరు లేరు. హృదయంలో పేరుకపోయింది అనుకోండి, దేవునికి అయిష్టమైనది, అది ఎంత మాత్రం ఆయనకి ఇష్టముగా ఉండదు. మనం ఏం చేయాలి? దాన్ని తీసివేయాలి. వర్తమానంలో పంపాడు. యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానాలు పంపుతున్నాడు. ఆయన వర్తమానాలు పంపేవాడు, మాట్లాడేవాడు, హెచ్చరించేవాడు, క్రమపరిచేవాడు, మనల్ని సరైన మార్గంలో నడిపించేవాడు. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 13వ వచనం ఒక సహోదరుడు చదవండి. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, ఇర్మియా గ్రంథం. యెహోవా దేవుడు మీతో మాట్లాడినను, పెందలకడ లేచి మీతో మాట్లాడినను. మీరేం చేస్తున్నారు? అమ్మాయ్యా, పెందలకడ మాట్లాడేవాడు మన ప్రభు. పెందలకడ లేచి ఆయన మాట్లాడుతున్నాడు. యవనస్తులు చాలామంది పెందలకడ లేచి అనుభవం లేకుండా పోతుంది. దినాల్లో రాత్రి 12 అయినా ఆన్లైన్లో ఉంటారు. వాళ్ళు 12 అయినా వారు ఆన్లైన్లో ఉంటారు. ఉదయాన్నే నిద్రపోతూ ఉంటారు. పెందలకడ లేచి అనుభవం లేదు. పెందలకడ ఆయన మాట్లాడేవాడు. పెందలకడ ఆయన స్వరము ఉన్నది. ప్రియమైన వాళ్ళరా, పెందలకడ దేవునితో గడిపే సమయం అది విశేషమైనది. ఇక్కడ ఈ భాగంలో మనం చూసినప్పుడు పెందలకడ లేచి మీతో మాట్లాడినను, మీరు వినకయు మిమ్మల్ని పిలిచినను, మీరు ఉత్తరమేయకుండిన వారే ఈ క్రియలన్నిటినీ చేసితిరి అంటున్నాడు. ఆయన మాట్లాడేవాడు.
రాజైన మనష్షేకు వర్తమానం వస్తున్నది. యెషయా గ్రంథం 65వ అధ్యాయము, యెషయా గ్రంథం 65వ అధ్యాయము 12వ వచనం కూడా మనం చదువుదాం. యెషయా గ్రంథం 65వ అధ్యాయము 12వ వచనం కూడా. కావున చదవండి. నేను పిలువగా మీరు ఉత్తరం ఇయ్యలేదు, నేను మాట్లాడగా మీరు ఆలకింపక నా దృష్టికి చెడ్డదైన దానిని చేసితిరి, నాకిష్టము కాని దాన్ని కోరితిరి. నేను ఖడ్గమును మీకు అదృష్టముగా నియమించుదును, మీరందరూ వదకు లోనగదురు అంటున్నాడు. అమ్మాయ్యా, ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన పిలుస్తూ ఉన్నాడు. చాలామంది వినడం లేదు, చాలామంది దూరంగా ఉన్నారు. ఏముందిలేయ్యా, వాళ్ళ అలాగ ఉన్నారు, వీళ్ళ అలాగ ఉన్నారు, నేను ఎట్టుంటే ఏమి అంటారు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేను మాట్లాడగా మీరు వినలేదు అంటున్నాడు. ఈ స్థలంలో ఎవరైనా ఉన్నారా? దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నా నువ్వు వినకుండా ఉన్నావా? ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు హఠాత్తుగానే మాట ఉన్నది, అంతే. ప్రియమైన వాళ్ళరా, రాజైన మనష్షేకు వర్తమానాలు వస్తున్నవి. యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానులు పంపినను. 2వ దినవృత్తాంతం 33వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాం. వర్తమానములు పంపినను, వారు చెవి యొక్కకపోయిరి. చెవి యొక్కకపోయిరి. ఈ స్థలంలో ఎవరైనా ఉన్నారా? దేవుని మాటను నిర్లక్ష్యం చేసేవారు, దేవుని మందిరాన్ని అశ్రద్ధ చేసేవారు, దేవుని పనిని చులకనగా ఎంచేవారు, దేవుడంటే తర్వాత నాది నా కుటుంబమే ప్రాముఖ్యం అనేవారు. యెహోవా దేవుడు వర్తమానులు పంపినను, వారు చెవి యొక్కకపోయిరి అనే మాటను చూస్తుంటున్నాం. 11వ వచనం ఏమంటున్నాడు? 11వ వచనం 33వ అధ్యాయము 11వ వచనం మొదటి అక్షరం ఏమున్నది? కాబట్టి. అమ్మాయ్యా, ఇప్పుడు అసలైన సీన్ స్టార్ట్ అవుతుంది. వర్తమానాలు వచ్చాయి. పెందల గడ లేచి వర్తమానం, రోజంతా వర్తమానాలు వచ్చాయి. ప్రవక్తలు మాట్లాడారు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు, వర్తమానాలు వచ్చాయి. వారు చెవి యొక్కకపోయిరి. 11వ వచనం కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే యెహోవా దేవుడు అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పిస్తున్నాడు. అష్షూరు రాజు సైన్యాధిపతులు వస్తున్నారు. ఇది ఏ దేశం? యూదా దేశం. ప్రియమైన వాళ్ళరా, యూదా దేశం అంటే ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇశ్రాయేల్ దేశం ఎంత బలమైన దేశం అని. అది వారి బలం కాదు, వారి పక్షాన యెహోవా వారికి సహాయం చేస్తున్నాడు. యూదా దేశం అంటే బలమైన దేశం. కారణం ఏంటంటే యెహోవా దేవుడు వారికి సహాయం చేస్తున్నాడు. ఈ భాగంలో మనం చూస్తే యూదా దేశం పైకి అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులు వచ్చారు. అది అవమానం. ఆ దేశంలోనికి శత్రువులు రాకూడదు. ఇప్పుడు శత్రువులు వచ్చారు, అష్షూరు రాజ సైన్యాధిపతులు వచ్చారు. వారు వచ్చి 11వ వచనంలో ఏం చేస్తున్నారంటే మనష్షే ఏం చేశారు? మనష్షే తప్పించుకొని పోకుండా ఏం చేశారు? వారు అతన్ని ఏం చేశారు? చెప్పు బాబు, ఏం చేశారు? పట్టుకున్నారు. వర్తమానాలు వచ్చాయి, వినలేదు. పెందల కాడ వర్తమానం వచ్చింది, వినలేదు. తట్టి చెప్పినట్లు వర్తమానాలు వచ్చాయి, వినలేదు. బాబు లేయ్, అపాయం ఉన్నది, జాగ్రత్త. నీవు వెళ్ళే మార్గము నరకానికి వెళ్ళే మార్గం, భయంకరమైన మార్గంలో ఉన్నావు, అందులో క్షేమం లేదు, జాగ్రత్త. వర్తమానాలు వచ్చినా వినలేదు. అష్షూరు రాజ్య సైన్యాధిపతులు వచ్చారు, ఆ దేశంలోనికి వచ్చారు. వారు మనష్షేని పట్టుకున్నారు. ఎలా పట్టుకున్నారంటే
తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకున్నారు. ఎట్లా పట్టుకున్నారో మనం చూస్తుంటాం కదా టీవీలలో. ఒక ఖైదీని పట్టుకున్నారంటే చేతులు కాళ్ళన్నీ వంచి పడేస్తుంటారు. అమెరికా పోలీసు వాళ్ళు పట్టుకున్నారంటే కింద పడేసి తలపైన మోకాలు పెట్టేస్తారు. ఒక ఖైదీని పట్టుకునే సీన్ చూసిందంటే మనకు పాపం అనిపిస్తుంది. ఏంది ఇంత ఘోరంగాని, అంటే అంత భయంకరమైన పాపం చేసి తప్పు చేసి ఉంటాడు ఆ నేరస్తుడు. అలాగున మనిషిను వారు పట్టుకున్నారు. తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకున్నారు. పట్టుకొని ఏం చేశారు తర్వాత? గొలుసు వచ్చింది. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరైనా నేరస్తుని పట్టుకుంటే వారు బేడీలు వేస్తారు కదా. బేడీలు వేసేటప్పుడు కొంతమంది పలుకుబడి ఉన్నవాళ్ళు లేకపోతే సొసైటీలో మంచి పేరు ఉన్నారు ఏం చేస్తారంటే, నేను వస్తాలే పోలీస్ స్టేషన్కి, నాకు బేడీలు వేయబాకని రిక్వెస్ట్ చేస్తుంటారు పోలీసు వాళ్ళని. అయితే వారు న్యాయంగా చేయవలసిన పనులు వారు చేయాలి, బేడీలు వేసుకొని వెళ్ళాలి. ఎందుకంటే అక్రమము చేశాడు నేరస్తుడు. నేరస్తుడిలాగానే చూడాలి. ఆ బేడీలు బండి అంటే అవమానం. అరే, ఇన్ని రోజులు నేను జీవించిన జీవితము మట్టిపాలైపోయానే. బేడీలు వేసుకొని వీధిలో తీసుకుపోతుంటే అందరూ నోటిపైన ఏలు పెట్టి చూస్తూ ఉంటారు. ఈ బాబా బాగున్నాడే, మందిరానికి వెళ్తున్నాడే, పాటలు పాడుతున్నాడే, పరిచర్యలో ఉన్నాడే, తప్పు చేశాడా కదా. రాజైన మనిషిని పట్టుకున్నారు. ఎట్ట పట్టుకున్నారంటే తప్పించుకొని పోకుండా పట్టుకున్నారు. పట్టుకోవడమే కాదు, గొలుసులతో బంధించారు. అయిపోయా. గొలుసు, ఖైదీని పట్టుకునే గొలుసు ఎంత ఉంటుంది అది? ఇప్పుడు అది ఉంది, దానికన్నా పెద్దగా ఉండొచ్చు ఆ గొలుసు. పట్టేసి కట్టేసిండ్రు. ఎవరిని? రాజుని. ఏ రాజు? మనిషే ఏ దేశానికి రాజమ్మా? యూదా దేశానికి రాజు. యూదా దేశం అంటే ఎవరు? యెహోవా ఏర్పాటు చేసుకున్న దేశం, దేవుని మందిరం ఉన్న దేశం, యెరూషలేము ఉన్న దేశం. ఆ గొప్ప దేశానికి రాజు. ఆ గొప్ప రాజు, గొప్పగా ఉండవలసిన వాడు ఎంత హీనమైన స్థితికి వచ్చాడు. ఆఖరికి ఇప్పుడు ఎట్టుందంటే తప్పించుకొని పోయేదానికి లేనేలే. ఎట్ట చూసినా పోలీసు వాళ్ళు ఉన్నట్లు ఉన్నది. ఎక్కడ చూసినా అష్షూరు రాజ సైన్యాధిపతులు ఉన్నారు. కట్టేశారు, గొలుసుతో కట్టేసి ఆయనను బంధించి ఆయనను ఎక్కడికి తీసుకోపోతున్నారు? అతన్ని బబులోనికి తీసుకొని పోతున్నారు. ఎక్కడి నుంచి? యెరూషలేము నుంచి. యెరూషలేం, షాలేం, సమాధానం ఉండే స్థలంలో నుంచి ఇప్పుడు బబులోనికి వెళ్తున్నాడు. బబులోను అన్యుల దేశం, చీకటి గల దేశం, పాటలు లేని దేశం, వాక్యము లేని దేశం. అబ్బో, ఎన్నెన్నో చెప్పుకోవచ్చు మనం. బబులోను శత్రువుల దేశం, చీకటి గల స్థలంలోనికి వెళ్తున్నాడు. గొలుసుతో కట్టబడి వెళ్తున్నాడు. అష్షూరు రాజా సైన్యాధిపతులు తీసుకొని పోతున్నారు. గొలుసుతో బంధించి అతనిని బబులోనికి తీసుకొని పోతున్నారు. బబులోను చీకటి గల దేశం, దేవుడు లేని దేశం, మందిరము లేని దేశం, దేవుని పిల్లలను హింసించే దేశం బబులోను దేశం. ఒకసారి బబులోన్లో దేవుని పిల్లలుంటే కీర్తనలో మనం చూస్తాం. ఒకసారి పాట పాడండి అన్నారు వాళ్ళు. మేము ఎలా పాడతామయ్యా, మేము బబులోన్లో పాటలు పాడలేం. బబులోన్లో ఎలా పాటలు పాడే, సితారాలన్నీ చెట్లకు తగిలిచ్చి పెట్టారు. ఒక సియోను గీతం పాడండి అంటున్నారు. బబులోన్లో పాటలు రావు.
ఇప్పుడు రాజైన మనిషే పాటలు లేని స్థలము, ప్రార్థన లేని స్థలం, వాక్యము లేని స్థలం, చీకటి గల స్థలానికి అతడు కొనిపోబడుతున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఎన్నోసార్లు వర్తమానం వచ్చినా వర్తమానం వినలేదు, వర్తమానాన్ని నిర్లక్ష్యం చేశాడు, దేవుని మాటలను నిర్లక్ష్యం చేశాడు, బబులోనికి వెళ్ళాడు. 12వ వచనం చదువుకుందాం. అతడు ఏమ్మా యాడున్నాడు? ఇన్ని రోజులు యెరూషలేములో ఉన్నవాడు, సింహాసనము పైన ఉన్నవాడు, దేవుని మందిరాన్ని పాడు చేసినవాడు, దేవుని ప్రజలను మోసపుచ్చినవాడు, మరింత అక్రమముగా నడుచుటకు కారకుడైన వాడు, దేవుని మందిరాన్ని బొత్తిగా పాడు చేసినవాడు, ఎన్నిసార్లు వర్తమానం వచ్చినా విననివాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? బబులోనులో ఏమున్నది? బబులోనులో శ్రమ ఉన్నది. అందుకే ఈ వాక్యం అపాయం ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించకపోతే అపాయం ఉన్నది. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి పరలోకం ఉన్నది. వర్తమానాలు తృణీకరించే వారు ఉన్నారు. రాజైన మనిషి 12వ వచనంలో అతడు శ్రమలో ఉన్నాడు. శ్రమలో ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? తన దేవుడైన యెహోవాను బతిమాలుకుంటున్నాడు. అమ్మాయా ఆలకించండి, ఒకసారి చూడండి. శ్రమలో ఉన్నాడు. మనిషే యెరూషలేములో ఉన్నప్పుడు దేవుని మందిరంలో ఏమేమి చేశాడు? ఆకాశ నక్షత్ర సమూహాలకి ఏం చేశాడమ్మా? బలిపీఠాలు కట్టించాడు, వాటిని పూజ చేశాడు. ఇప్పుడు శ్రమలో ఉన్నప్పుడు ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? కొంతమందికి దెబ్బ తగులుతేనే దేవుడు ఎవరు అర్థమయ్యేది. కొంతమందిని హాస్పిటల్కి తీసుకుపోతేనే అర్థమవుతుంది. కొంతమంది యాక్సిడెంట్ అయిందనుకోండి, అప్పుడు అర్థమవుతుంది. దేవుడు ఊరికేనే కొన్ని మన జీవితంలో రావు. నెమ్మదిగా చెప్తే వినరు. దేవుడు ఏం చేస్తాడు? దెబ్బ కొడతాడు. హాస్పిటల్ బెడ్ మీద పండుకుని, అయ్యా నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా, నేను తప్పు చేశానయ్యా. మంచిదే, సమయం ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతున్నప్పుడు మనం వినాలి, ఆయన మాటలు మనం లోబడాలి. రాజైన మనిషి బబులోనులో ఉన్నాడు, శ్రమలో ఉండి అతడు తన దేవుడైన యెహోవాకు బతిమాలుకుంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా, రాజైన మనిషి ప్రార్థన చేస్తున్నాడు. ఏ మనిషి? పాపము చేసిన మనిషి, ఘోరమైన పాపము చేసిన మనిషి, దేవునికి వ్యతిరేకమైన పనులు చేసిన మనిషి. దేవుడు ఈ ఘోర పాపి ప్రార్థన ఆలకిస్తాడా? ఇదే పెద్ద ప్రశ్న. ఇప్పుడు ఘోర పాపి, దేవుని నామాన్ని తృణీకరించిన వాడు, దేవుని వాక్యాన్ని పక్కన పెట్టినవాడు, దేవుని ప్రజలను మోసపుచ్చినవాడు, ఇంత ఘోరమైన పనులు 1 కాదు 2 కాదు దీర్ఘకాలంగా చేశాడు. ఈ పాపి ప్రార్థన ఆయన ఆలకిస్తాడా? అదే ప్రశ్న. 12వ వచనం. తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని ఏం చేశాడు? తను తాను బహుగా తగ్గించుకున్నాడు. ఇంతవరకు బహుగా అక్రమము చేసినవాడు, బహుగా పాపము చేసినవాడు, బహుగా దేవునికి కోపం పుట్టించినవాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే బహుగా తగ్గించుకుంటున్నాడు. ఆ పరిస్థితి ఆలోచన చేస్తే ఎంత ఏడ్చుంటాడో. ఆ చీకటి గదిలో, ఆ బంధింపబడిన స్థితిలో, ఆ బబులోనులో, అన్యుల మధ్యలో, ప్రార్థన లేని స్థలములో, పాటలు లేని స్థలములో, విగ్రహాల మధ్యలో ఇన్ని రోజులు ఉన్న స్థలము కంటే ఆ బబులోను భయంకరంగా ఉన్నది. అబ్బో,
ప్రభువా 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 నన్ను క్షమించు ప్రభువా, నేను ఘోర పాపినయ్యా, నా పాపాలు క్షమించయ్యా. అయ్యా నువ్వు ఎన్నిసార్లు నాతో మాట్లాడవయ్యా, ఎన్నిసార్లు నీ వర్తమానం వచ్చిందయ్యా, ఎంతోమంది ప్రవక్తలు వచ్చి వర్తమానాలు పంపించారయ్యా, నేను వారిని కూడా తృణీకరించాను, నీ మాటను తృణీకరించాను. బహుగా తగ్గించుకుంటున్నాడు. దేవుని సన్నిధిని తను తాను బహుగా తగ్గించుకుంటున్నాడు. 13వ వచనం, ఆయనకు మొరపెడుతున్నాడు, ఆయనకు మొరపెడుతున్నాడు. ప్రియమైన వాళ్ళ రాజైన మనిషే బహుగా తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడు. అందరు చూస్తూ ఉన్నారు, ఇప్పుడు ఏమవుతుంది, ప్రార్థనకు జవాబు వస్తుందా? ఊరికే అనుకుందాం, దేవదూతలు ఆశ్చర్యంగా చూస్తున్నారు, ఈ ఘోర పాపికి క్షమాపణ వస్తుందా? ఇంత పాపం చేసిన వాడు, దేవుని మందిరాన్ని పాడు చేసిన వాడు, ఇంత ఘోరమైన పాపికి రక్షణ క్షమాపణ ఉన్నదా? అందరు చూస్తూ ఉన్నారు. రాజని మనిషి ప్రార్థన చేస్తున్నాడు, బహుగా తగ్గించుకున్నాడు, మొరపెడుతున్నాడు, కేకలు పెడుతున్నాడు, ఏడుస్తున్నాడు, గుండెలు బాదుకుంటున్నాడు. అయ్యా నన్ను క్షమించాయా అని ప్రార్థన చేస్తున్నాడు. 13వ వచనం, ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఏం చేశాడు? ఎవరు ఆయన? యెహోవా దేవుడు. ఆయన విన్నపాలు ఆలకించాడు. మన ప్రభువు ఎంత దయగలవాడండి, దయగలవాడు, కరుణగలవాడు. వాస్తవానికి ఆ సమయంలో కోపగించుకోవాలి, మనిషే నీకు రక్షణ లేదు, మనిషే నీకు క్షమాపణ లేదు, దేవుని మందిరాన్ని పాడు చేసిన వాడు. అంత మాత్రమే కాదు, దేవుని ప్రజలను తప్పుదారిలో పట్టించిన వాడు, నేను క్షమించను అన్నవాడు కాదు. రాజైన మనిషి బహుగా తగ్గించుకొని ఆ శ్రమలో, ఆ ఘోరమైన పరిస్థితిలో యెహోవాకు మొరపెట్టగా యెహోవా ఏం చేశాడంటే ఆలకించాడు. హల్లెలూయా చెప్పాలి. ఆలకించాడు. ఆయన త్రోసివేసేవాడు కాదు, ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడు. ఆయన యుద్ధకు వస్తే, పాపాలు ఒప్పుకుంటే, తప్పులు ఒప్పుకుంటే ఆయన కరుణిస్తాడు, క్షమిస్తాడు, మరలా నిలబెడతాడు. రాజైన మనిషి తన పితరుల దేవుని సన్నిధిని తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి ఏం చేశాడు? యెరూషలేమునకు, అతని రాజ్యములోనికి అతన్ని తిరిగి తీసుకొని వచ్చాడు. అమ్మాయ్యా, బబులోనులో పెట్టేవాడు కాదు, పడి ఉన్న స్థలంలోనే ఆయన విడిచిపెట్టి వచ్చేవాడు కాదు, యెరూషలేముకు తెచ్చాడు, ఆయన రాజ్యంలోనే తెచ్చాడు, ఆ సింహాసనం పైన కూర్చుండే పెట్టాడు. మన ప్రభు ఎంత దయగలవాడు. ప్రియమైన వాళ్ళారా, ప్రార్థన చేస్తే చాలు, బహుగా తగ్గించుకుంటే చాలు, ఆయన సన్నిధానంలో మన తప్పులు ఒప్పుకుంటే చాలు, ఏడుస్తే చాలు, ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడు. ఆయన కరుణ గలవాడు, దయగలవాడు. రాజైన మనిషిని ఘోర పాపినే క్షమించాడు. ఈ స్థలంలో ఎవరన్నా ఆ జీవితంలో ఉంటే ఆయన తప్పకుండా క్షమిస్తాడు, జీవితాలు మారుస్తాడు. యెరూషలేముకు అతన్ని తీసుకొని వచ్చాడు, రాజ్యంలోనికి అతన్ని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు ఆ రాజైన మనిషి ఏమంటున్నాడు? యెహోవా దేవుడై ఉన్నాడని మనిషే తెలుసుకున్నాడు. కొంతమందికి దెబ్బ తగిలితే కానీ అసలు విషయం అర్థం కాదు. రాజైన మనిషే బబులోనికి వెళ్తే కానీ
అష్షూరు రాజు సైన్యాధిపతుల దెబ్బలు తింటే కానీ, ఆ గొలుసులతో కట్టబడితే కానీ, ఆ చీకటి గదిలో ఆయన ఉంటే కానీ విషయాలు ఆయనకు అర్థం కాలేదు. శ్రమలో ఉన్నప్పుడు యెహోవాకు ప్రార్థన చేయగా దేవుడు ఆయనను క్షమించాడు, రక్షించాడు. మరలా యెరూషలేముకి తీసుకొని వచ్చాడు. రాజ్యములోనికి ఆయన రాజుగా ఉన్నాడు. ఇప్పుడు చూడండి, కొన్ని మాటలు చూసుకొని మనం ముగించుకుందాం. 14వ వచనం. ఇది అయిన తర్వాత అతడు దావీదు పట్టణం బయట గీహోనుకు పడమరగా లోయందు మత్స్యపు గుమ్మము వరకు ఓపేలు చుట్టూను ఏం చేశాడు? బహు ఎత్తుగల అమ్మాయ్యా, రక్షింపబడిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, మనము సంఘంలో సాగుతున్నప్పుడు గోడ ఉండాలి. ఇక్కడ రాజన మనిషే బహు ఎత్తుగల గోడ కట్టాడు. చాలు లోకము ఇంకా చాలు, నాకు ఇంకా లోకము వద్దు. తన జీవితానికి గోడ కట్టుకున్నాడు, క్రమపరచబడ్డాడు. లోకంలో ఏమున్నది? నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం ఉన్నది. రోజు అది కనపడుతూ ఉన్నది. అది కనపడేటప్పుడల్లా లోకం వైపు వెళ్తున్నాడు విశ్వాసి. ఇప్పుడు మనసు ఏం చేశాడంటే, అది చూసేది ఎందుకు, గోడ కట్టేశాడు. ఎంత గోడ? ఎత్తుగల గోడ. ప్రేమైన వాళ్ళరా, విశ్వాసులమైన మనం కూడా గోడ కట్టుకోవాలి. మనము సంఘం అంటే లోకం నుంచి ప్రత్యేకింపబడిన వారం. కొంచెము లోకము, కొంచెం సంఘం కాదు. మనం లోకం నుంచి వేరు చేయబడిన వారం, మనం ప్రత్యేకింపబడిన వారం. వీఆర్ కాల్డ్ అవుట్ అన్నాడు. మనం పిలువబడిన వారం, ప్రత్యేకింపబడిన వారం. మనకు గోడ ఉండాలి. గోడ లేకపోతే శత్రువు వస్తాడు. గోడ లేకపోతే మనము లోకానికి వెళ్ళే ఆస్కారం ఉన్నది. ఎజ్రా గ్రంథం, నెహెమ్యా గ్రంథంలో ప్రాకారాలు, యెరూషలేము ప్రాకారాలు పడిపోయాయి. గోడలు కట్టేవారు లేరు. గోడలు కట్టడానికి వచ్చారు. ప్రేమైన వాళ్ళరా, ఆ సన్బల్లటు టోబియా గోడలు కట్టే చూసి, ఇదేం గోడరా, ఇది నక్కలు దూకితే కింద పడతాయి అన్నారు. అలాగైతే మనం గోడలు ఎలా కట్టుకోవాలి? బలముగా కట్టుకోవాలి. మనకు క్రమం ఉండాలి, వాక్య క్రమం ఉండాలి. నేను ఆ పనులు చేయను, నేను ఆ కార్యక్రమంలో పాల్పొందను, నేను లోకంలో ఆ విషయాల దగ్గరికి రాను. గోడలు ఉండాలి. విశ్వాసులమైనకు గోడలు ఉండాలి. గోడ లేకుండా మనం ఉండకూడదు. ప్రియమైన వాళ్ళరా, అన్నీ మనం చేసేదానికి లేదు. లోకంలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతుండగా మనం అన్నీ చేసేవారం ఉండకూడదు. వాక్యం ఉన్నది, వాక్య క్రమం ఉన్నది, లేఖన సత్యాల అనుసారంగా మనం జీవించాలి. గోడ, రాజన మనిషే గోడ కట్టాడు. ఏ గోడ అంటే బహు ఎత్తుగల గోడ కట్టాడు. ఒకసారి సాతానుడు దేవుని దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే దేవుడు సాతానుతో మాట్లాడు, సాతానా అనుకుందాం ఊరికే, యోబు దగ్గరికి వెళ్ళావా అన్నాడు. యోబు దగ్గరికి ఎట్ట వెళ్తానాయా? యోబు చుట్టూ నువ్వు ఏం చేశావు? విశ్వాసికి కంచె ఉంటే ఎవరు రారు? సాతానుడు రాడు. అమ్మా అయ్యా, గోడ, ప్రార్థన అనే గోడ, వాక్యం అనే గోడ, సహవాసం అనే గోడ, మందిరం అనే గోడ. మనం గోడలో ఉండాలి. ఒక కట్టులో ఉండాలి, క్రమములో ఉండాలి, వాక్య సత్యములో ఉండాలి. ఎట్టబడితే అట్ట గాలి కొట్టుకోపోయిన ఆకుల వలె ఉండకూడదు. రాజైన మనిషి ఎత్తుగల గోడ కట్టాడు. ఎత్తుగల గోడ కట్టాడు. 15వ వచనం లేకపోతే 14వ వచనంలో ఎత్తుగల గోడ కట్టిన తర్వాత, మరి యూదా దేశంలోని బలమైన పట్టణంలన్నింటిలోను సేనాధిపతులను ఉంచెను అనే మాటను చూస్తుంటాం. సేనాధిపతులు, పట్టణాల్లో సేనాధిపతులు పెట్టాడు.
వారికి ఒక పని ఉన్నది. ఆ సేనాధిపతులు ఆ పట్టణాన్ని వారు కాయాలి, కాసేవారు, కాపాడేవారు, క్షేమాన్ని ఆలోచించేవారు. పట్టణంలో సేనాధిపతులను పెట్టాడు, ప్రార్థించేవారు, ఆ పట్టణం గురించి ఆలోచన చేసేవారు. ప్రియమైన వాళ్ళారా, రాజైన మనిషి పేతురుపత్రికలో చూస్తే మీ పైన, మన పైన ఎవరున్నారు? నాయకులు ఉన్నారు. వారు ఏం చేస్తారు? మనల్ని కాసేవారు. పట్టణాల్లో సేనాధిపతులు, సంఘాల్లో పెద్దలు మనల్ని కాసేవారు, మనల్ని పోషించేవారు, మన విషయాలన్నీ ఎరిగినవారు. అలనాడు రాజైన మనిషే పట్టణాల్లో సేనాధిపతులను పెట్టాడు. తర్వాత చూడండి 15వ వచనం. మరియు యెహోవా మందిరం నుండి అన్యుల దేవతలను విగ్రహమును తీసివేసి యెరూషలేమునందు యెహోవా మందిర పర్వతమునందును తాను కట్టించిన బలిపీఠములన్నింటినీ తీసి పట్టణం బయటికి వాటిని లాగివేశాడు. అవన్నీ తీస్తున్నప్పుడు ఆయన మనసులో ఏమేమి అనుకుని ఉంటాడు కదా, ఎంత దుర్మార్గునిరా నేను, దేవుని మందిరాన్ని ఎట్టా పాడు చేశాను, వాక్యాన్ని ఎరిగిన నేను వాక్య సత్యాలకు విరుద్ధంగా నేను ఎలాగో ప్రవర్తించాను. రాజైన మనిషే ఆ చెడునంతా తీసి దూరం లాగి పారేసినట్లుగా చూస్తుంటున్నాం. 16వ వచనం. ఇదియుగాక అతడు యెహోవా బలిపీఠంను బాగు చేసి దాని మీద ఏం చేస్తున్నాడు? సమాధాన బలులను కృతజ్ఞతార్పణలను అర్పించుచు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను సేవించుడని ఏం చేశాడు? యూదా వారికి ఆజ్ఞ ఇచ్చాడు. ఆరాధిస్తున్నాడు, ఆజ్ఞ ఇస్తున్నాడు, బలులు అర్పించాడు, సమాధాన బలులు, కృతజ్ఞతార్పణలు. అబ్బో, ఆకాశ నక్షత్ర సమూహాలు పూజ చేసేవాడు ఇప్పుడు యెహోవాకు బలి అర్పిస్తున్నాడు. మారిన జీవితం, మారు మనసు పొందిన జీవితం. రాజైన మనిషి మారిపోయాడు, దేశాన్ని బాగు చేసుకున్నాడు, జీవితాన్ని కట్టుకున్నాడు, దేశ ప్రజలను బాగు చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఏమని ప్రకటన చేస్తున్నాడంటే ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను సేవించుడని యూదా వారికి ఆజ్ఞ ఇచ్చెను అనే మాటను చూస్తుంటున్నాం. ఆయన జీవితం మారిపోయింది. ప్రియమైన వాళ్ళరా, ఈ స్థలంలో ఇంకా ఎవరైనా దేవునికి దూరంగా ఉన్నారా? దేవుని పనిని నిర్లక్ష్యం చేస్తున్నారా? దేవునికి ఇంకా చేయవలసినవి చేయకుండా అశ్రద్ధ చేస్తున్నారా? దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా రాజైన మనిషిని యెహోవా దేవుడు ఎలాగో కరుణించాడు, మరలా ఆ స్థితిలోనికి ఎలాగో తీసుకొని వచ్చాడు. మనల్ని కూడా కరుణిస్తాడు, బాగు చేస్తాడు, మంచి స్థలంలో నిలబెడతాడు. ఆయన పని చేయుటకు మనల్ని ప్రోత్సహిస్తాడు. విశ్వాసులమైన మనము ఆయనకు మహిమ తెచ్చే పనులు చేస్తూ ఈ భూలోక యాత్రలు సాగి వెళ్ళటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక. దేవుడు తన మాటలు మన వినికిడిలో దీవించునుగాక.